దేవాది దేవుడు తన పిల్లలైన వారందరికీ కూడా ఎన్నో విషయాలను చెప్పాలి అనుకుంటాడు, పాఠాలుగా నేర్పించాలి అనుకుంటాడు. ఆ పాఠాలు ఎలా ఉంటాయంటే, బైబిల్లో ఒక మాట ఈ సందర్భంలో మీకు చెప్పాలనుకుంటున్నాను, నాకు గుర్తొచ్చింది. యోబు గ్రంథం మరి 12వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూడగలిగితే, యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం మనం చూడగలిగితే, దేవుడు ఒక చక్కని మాట అందులో రాయించాడు మన కోసం. మృగములను విచారించుము, మృగములను విచారించుము, అవి నీకు బోధించును, అవి నీకు బోధించును అంటున్నాడు. చూడండి, ఆకాశ పక్షులను విచారించుము, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును, అవి నీకు తెలియజేయును. ప్రియులారా, మనం వాటిని చూసి నేర్చుకోవాల్సింది ఏంటి? చీమ దగ్గరికి వెళ్ళమంటున్నాడు, మృగముల దగ్గరికి వెళ్ళమంటున్నాడు, పక్షుల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. కానీ ఈరోజు మనం నేర్చుకోవాల్సింది పక్షిరాజు. పక్షిరాజు అండి, నిజంగా పక్షులకు రాజు అది, కింగ్ ఆఫ్ బర్డ్స్. చాలా పెద్ద పక్షి అది, చాలా ఎత్తులు ఎగురుతుంది అది, చాలా పెద్ద జీవితకాలం దానిది. మృగములను విచారించుము అని వెంటనే పక్షులను గురించి చెబుతూ ఆ మాట అన్నాడు. చూడండి, పక్షులను, ఆకాశ పక్షులను విచారించుము, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును, అవి నీకు తెలియజేయును. నీకు తెలియజేస్తాయి నాయన అంటున్నాడు. ఏం తెలియజేస్తుంది? ఆకాశ పక్షి రాజు మనకి తెలియజేసేది ఏంటి? బైబిల్లో ఏముందనుకుంటున్నారా? ఒక మంచి మాట, ఒక మంచి మాట బైబిల్ నుంచి మీకు చూపించాలనుకుంటున్నాను. యెషయా గ్రంథం చూడండి, 40వ అధ్యాయం 31వ వచనం. ప్రియులారా, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31. యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, నూతన బలము పొందుదురు. వారు దేవుడి కోసం ఎదురు చూస్తున్నావా? నిజంగా దేవుని కొరకు ఏ మనిషి అయినా ఆశతో ఎదురు చూస్తే దేవుడు బలం ఇస్తాడటండి. అబ్బా, దేవుని మాటలు ఓదార్పర్రా మనిషికి, దేవుని మాటలు మనిషికి బలమర్రా, అది అనుభవించేవాళ్ళకి తెలుస్తుందర్రా. ఈరోజు నేను దేవుని బలాన్ని అనుభవిస్తున్నానర్రా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె. వాళ్ళు దేనితో పోలుస్తున్నాడు చూడండి, వారు పక్షిరాజుల వలె. ఒక పక్షిరాజు కాదు, పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. నిజంగా పక్షిరాజు అలాగే ఎగురుతుందండి. పిచ్చుకు చూడండి, చాలాసేపు కొట్టుకుంటుంది ఎగరడానికి. కాకులు చూడండి, చాలాసేపు కొట్టుకుంటాయి. కానీ ఒక్కసారి పక్షి రాజు ఇలాగ అందంటే అబ్బో రివ్వున ఎగురుతుంది. అందులో అన్నిటికన్నా ఎక్కువ ఎత్తులో ఎగిరేది పక్షిరాజేనండి. చాలా పైన ఎగురుతుంది అది. అక్కడ ఎగురుతూ దాని కనుదృష్టి ఎంత గొప్పదంటే, భూమి మీద ఉన్న అతి సూక్ష్మమైన దాన్ని కూడా, చిన్ని దాన్ని కూడా చాలా పరిశీలనగా చూస్తుంది అది. దాని దృష్టి అంత గొప్పది. అంటే దేవుడు దాని కెమెరా లెన్సెస్కి ఇచ్చిన పవర్ అది. జూమ్ అంటారు దాన్ని. మన కెమెరాలు 15x 100x రకరకాల ఎక్స్లు పెడుతుంటారు కదండి. అంటే ఏంటి? దూరాన్ని కొలవడానికి ఎక్స్ అంటారనమాట. జూమ్ కొంత దూరమే చూడగలదు. అలాంటిది పక్షిరాజులో ఉన్న ఆ కనుగుడ్డు దేవుడు పెట్టింది ఏంటో తెలుసా? ఎక్కడండి? చాలా ఆకాశంలో గగనతలంలో ఎగురుతుంటుంది. అప్పుడప్పుడు విమానాలు కూడా అవి తగిలే విమానాలు అర్జెంటుగా దిగిపోతుంటాయి. ఎందుకంటే అంతెత్తులో ఎగిరేది అదే పక్షిరాజే. విమానాలకు ప్రమాదం అంటే ఎప్పుడైనా సంభవిస్తే పక్షిరాజుల వల్లే సంభవిస్తాయి. అంటే ఎత్తున ఎగిరేది. దేవుడు చెప్తున్నాడు, సృష్టికర్త కదండి. దేవుడు సృష్టికర్త కాబట్టి దాని గూర్చి, దాని నిర్మాణాన్ని గూర్చి దేవుడికి తెలుసు. ఇకపోతే దేవుడు ఎందుకు దాని గురించి చెప్పాలి అనుకుంటున్నాడు అంటే, దాని ద్వారా మనిషికి ఏదో పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడు. అది పాఠం కాదు. అందుకే నేను పేరు ఏమన్నానంటే, అది యవ్వన గుణపాఠం అన్నాను. నీ గుణాన్ని మార్చుకునే పాఠం అది. 103వ కీర్తన 5వ వచనం చూడండి ప్రియులారా. 103వ కీర్తనలోని 5వ మాట, పక్షిరాజు యవ్వనము వలె, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండును, నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవుడు ఏం చేస్తాడంట? నిజంగా నువ్వు యెహోవా కొరకు ఎదురు చూచిన వాడవైతే,
దేవుని కొరకు నువ్వు కనిపెట్టిన వాడవైతే దేవుడు ఏం చేస్తానంటున్నాడు? నూతన బలం నీకు ఇస్తాను. అలాగే నీ యవ్వనం, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త దగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. నీ పట్ల మేలు చేసి నువ్వు సొమ్మసిల్లినప్పుడు, నువ్వు అలసిపోయినప్పుడు, నువ్వు బలహీనపడినప్పుడు, నువ్వు బాధపడినప్పుడు, నువ్వు అవమానించబడినప్పుడు, నువ్వు శ్రమపాలైనప్పుడు, నువ్వు కన్నీటి పర్యంతమైనప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఓదారుస్తున్నాడండి. తన కుమారుని ఓదారుస్తున్నాడు. నాయనా, ఓదార్పు పొందు నాయనా, నేను నిన్ను ఓదార్చేవాడు నాన్న. దేవుడు అన్నాడు, నేనే నిన్ను ఓదార్చేవాడును, నేనే నిన్ను ఎత్తుకునేవాడును, నేనే నిన్ను ఆదరించేవాడును. ఎన్నో బైబిల్లో ఎన్నో మాటలు దేవుడు రాయించాడు. ఆ మాటలన్నిటిలో నా ఆంతర్యం ఏంటో తెలుసా? దేవుడు చెబుతున్నాడు, తన కొరకు ఎదురు చూసే వాళ్ళతో చెబుతున్నాడు. ఒక పక్షిరాజును చూపించి చెబుతున్నాడు. ఏమని? పక్షిరాజు యవ్వనము వలె. ఏమండి, యవ్వనం అనేసరికి ఎలాంటిదండి? యవ్వనం అని మనం ఎప్పుడు అంటాం? యంగ్. ఏమండి, నిత్య యవ్వనం, ఎవర్ లాస్టింగ్ యంగ్. ఎందుకంటే యవ్వనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనిషి యవ్వనుడుగా ఉండి ఏమైనా చేయగలడు. యవనస్తుడుగా ఉన్నప్పుడు మనిషి ఏమైనా సాధించగలడు. కారణం, అతనిలో నూతనత్వం ఉంది, అతనిలో యవ్వనత్వం ఉంది. ఆ యవ్వనత్వం ఎలాంటిది అంటున్నాడు? పక్షిరాజు యవ్వనము వలె. ఏమండి, కుక్కకి యవ్వనం వస్తుంది, పిల్లికి యవ్వనం వస్తుంది, మేకకి యవ్వనం వస్తుంది. ఎన్నో జంతువులు, జీవరాశులు యవ్వన దశలోకి వెళ్తాయి. కానీ వాటి వేటి కోసం చెప్పకుండా పక్షిరాజు యవ్వనం అని ఎందుకు అంటున్నాడు? అది మనం ఆలోచించాలి. పక్షిరాజు యవ్వనాన్ని గురించి చెబుతున్నాడు అంటే పక్షిరాజు యవ్వనంలో ఏదో రహస్యం దాగి ఉందన్నమాట. దేవుడు పక్షిరాజు యవ్వనం ద్వారా నీకేదో సమాచారాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు అన్నమాట. నీకేదో తెలియజెప్పాలనుకుంటున్నాడు అన్నమాట. ఏదో పాఠాన్ని నీకు నేర్పించాలనుకుంటున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు. అంటే పక్షిరాజుకు యవ్వనం కొత్తదవుతుందా? అంటే ముసలిదైపోయిన తర్వాత మళ్ళా కొత్తదైపోద్ది. అది పోగొట్టుకునే యవ్వనాన్ని మళ్ళా పక్షిరాజు తెచ్చుకుంటుందా? అదేనర్రా. అదే పాఠాన్ని దేవుడు ఈ ప్రపంచానికి చెప్పాలి అనుకుంటున్నాడు. మరి ఏంటట దేవుడు పక్షిరాజును గురించి చెప్పాడు అంటే ఖచ్చితంగా దానిలో ఒక అద్భుతమైన సారం ఉండే తీరాలి. ఏంటా సారం? ఏనా పక్షిరాజును గురించి ఏమని శాస్త్రం మాట్లాడిందో, లేదా దాని జీవితంలో సంభవించే పరిస్థితి ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఒక చిన్న వీడియో ఉంది, దాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. ఆ వీడియో చూడండి. దాని బ్రతుకులో ఏమి సంభవిస్తుందో పక్షిరాజు విషయంలో. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పక్షిరాజు యవ్వనాన్ని కోల్పోతే అది తిరిగి ఏమి దాన్ని పొందుతుందో, ఆ పొందడం కోసం అది ఏం చేస్తుందో అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. ఏనా? ఓకే, ప్లే చేయి. ద ఈగల్ హ్యాస్ ద లాంగెస్ట్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఇట్ స్పీషీస్. అంటే పక్షులలో, పక్షి జాతిలో ఎక్కువ కాలం బతికేది అదేనటండి. లాంగెస్ట్ లైఫ్ స్పాన్ అంటున్నాడు. ఇట్ కెన్ లివ్ అప్ టు నియర్లీ 70 years. 70 ఏళ్ళు బతుకుతుంది అటండి. అది ఇంచుమించు మనిషి వయసే కదండి. మనిషి బతికినంత కాలం బతుకుతుంది అది, 70 ఏళ్ళు. ఇంకా మనిషి ముందు చచ్చిపోతారేమో. కానీ బట్ టు రీచ్ దిస్ ఏజ్, అంటే ఈ వయస్సులోనికి రావడం, అన్ని సంవత్సరాలు బ్రతకడం కోసం అది ఏం చేస్తుందట తెలుసా? ద ఈగల్ హ్యాస్ టు మేక్ అ టఫ్ చాయిస్. అంటే ఒక కఠినమైన నిర్ణయాన్ని పక్షి తీసుకోవాలట. ఏంటట అది తీసుకునే ఒక కఠినమైన నిర్ణయం? పక్షిరాజు తీసుకునే కఠినమైన నిర్ణయం ఏంటి? అది ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. వెన్ ద ఈగల్ ఎంటర్స్ ఇట్స్ 40th year, అంటే నడి వయస్సు, మద్యం, దాని వయస్సులో సగభాగం వచ్చేసరికి ఇట్స్ లాంగ్ అండ్ ఫ్లెక్సిబుల్ టాలెంట్స్ కెన్ నో లాంగర్ గ్రాబ్ ప్రే. అంటే దాన్ని చూసారా, గోర్లు ఉన్నాయి చూసారా, 40 ఏళ్ళు వచ్చేసరికి ఏమైపోతుందో తెలుసా అండి? ఇంకా అది పక్షి పట్టుకోలేదటండి దేనిని. కారణం, దాని తాలూకా ఏవైతే గోళ్ళు ఉన్నాయో అవి బలహీనమైపోతాయంట. పట్టుకోలేదు అంటే దాని పట్టు తప్పిపోతుంది, అవి కదిలేవి. కానీ ఇంకా అది ఎందుకంటే దేన్నైనా ఎత్తుకెళ్ళాలంటే చూడండి, మనం చూస్తుంటాం, చూస్తుండగానే వచ్చి అలాగా కోడిపిల్ల ఎత్తుకెళ్ళిపోతుంది. అది అలాగే సముద్రంలోని చేపలు ఎత్తుకెళ్ళిపోతుంటుంది. అది
పాములను ఎత్తుకెళ్ళిపోతుంటుంది అది. మరి పట్టుకోవాలి అంటే ఆ స్పీడ్లో వచ్చి ఎంత స్పీడ్ మీద వస్తుందండి అండ్ నాన్న. తర్వాత నువ్వు వీలైతే అది నేను మాట్లాడుతున్నప్పుడు అది ఆ పక్షిరాజు వచ్చి దేన్నైనా ఎత్తుకెళ్ళిపోయే వీడియో ఏమైనా ఉంటే చూడు, ప్రాక్టికల్గా వీళ్ళకి చూపిద్దాం ఏనా. ఓకే, దీన్ని చదువుదాం. ఇట్స్ లాంగ్ అండ్ ఫ్లెక్సిబుల్ టాలెంట్స్ కెన్ నో లాంగర్ గ్రాబ్ ప్రే. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి? మరి ఆకలి, మరి దానికి ఆహారం ఎలా దొరుకుతుంది? దానికి ఆహారం ఎలా దొరుకుతుంది చెప్పండి? అది పట్టుకోవాలి కదా, సంపాదించాలి కదా. అంటే ఆ వయస్సుకు వచ్చేసరికి దాని గోళ్ళలోని సత్తువ పోయి బలహీన పడిపోయినప్పుడు ఇంకా దేన్ని పట్టుకోలేదు. ముక్కుతో ఏం మోసుకెళ్ళిపోగలదు? అది దాని చేతుల్లోనే బలం, దాని చేతులతోనే దేన్నైనా పట్టుకోవాలి, దాని ఆహారాన్ని సంపాదించుకోవాలి. కానీ దాని చేతులు బలహీనమైపోయి అప్పుడు ఆ బలహీన దశలో ఆహారం దొరకక ఆకలితో అలమటిస్తుందటండి. అది ఆకలి, ఎందుకంటే దేన్ని పట్టుకోలేకపోతుంది, దాని బలం కోల్పోయింది, ఏది ఎత్తలేకపోతుంది. మరి ఎలా తింటుంది? లీవింగ్ ద ఈగల్ హంగ్రీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, చాలాసార్లు అది ఆకలితోనే ఉండిపోద్దటండి. తర్వాత ఆల్సో ఇట్స్ లాంగ్ అండ్ షార్ప్ బీక్ స్టార్ట్స్ టు బెండ్. ఇక మూతుందో చూసారా? మనం అనుకుంటున్నాం చూసినండి ఇప్పుడు పుట్టినప్పటి నుంచి అలాగే ఉంటుందేమో అనుకున్నాం. కాదర్రా, ఆ పక్షిరాజు దాని జీవితంలో సంభవించేది ఏంటి తెలుసా? వయస్సు పెరిగే కొద్ది ముక్కట వంగిపోతుంటుందట. ఆ ముక్కు చూసారు అలా వంగిపోతుందో? ఆ వంగిపోవడం వల్ల ఏంటంటే ముందు షార్ప్గా ఉన్నప్పుడు టప్పని పట్టుకోగలదు, ముందు వంగిపోవడం వల్ల ఏంటంటే ఏదైనా పట్టుకుందాన్నా ఆ బెండ్ అడ్డొచ్చేస్తుంటుంది, దానికి పట్టుకోలేదు, అది సరిగ్గా దొరకదు. ఎందుకంటే లోన కిందది ఏదైతే ఉందో దవడ, అది ఆ లోనకు ఉంటుంది, ఆ ముందుది పెరిగిపోతుంటుంది. రెండు షార్ప్గా ఉన్నప్పుడే కదండి పాయింట్ దేని పట్టుకోగలదు. ఎప్పుడైతే అది ముందుకు పెరిగిపోతూ ఉంటుందో దేని పట్టుకుందో అన్నా దీని వంగిపోయిన మూతే అడ్డొస్తుంటుంది, దానికి పట్టుకోవడం కష్టం అవుతుంటుంది దానికి. అదే చెప్తున్నాడు. ద ఓల్డ్ ఏజ్డ్ అండ్ హెవీ వింగ్స్ స్టిక్ టు ఇట్స్ చెస్ట్ అండ్ మేక్స్ ఇట్ డిఫికల్ట్ ఫర్ ద ఈగిల్ టు ఫ్లై. 40 ఏళ్ళు వచ్చేసరికి ముసలిది అయిపోతుందటండి. 40 ఏళ్ళు వచ్చేసరికి ముసలిది అయిపోయి ఏమవుతుందో తెలుసా అండి? అది ఆ వృద్ధాప్య దశలో దాని రెక్కలు బరువు అయిపోతాడండి, ఎగరలేదు. అది ఎగరడం కష్టం, ఆహారాన్ని పట్టుకోవడం కష్టం, ఏమండి ఇంకా దాని ముక్కుతో దేన్నైనా పట్టుకోవడం కష్టం. అంటే దాని శరీరంలో జరిగే మార్పులు దాన్ని అలమటింపజేస్తున్నాయి, దాన్ని ఆకలితో అలమటింపజేసే పరిస్థితి దానికి 40 సంవత్సరాలు వచ్చేసరికి దానికి దాపరిస్తుంది అంటున్నాడు. ఇకపోతే దాని ఏవైతే ఉన్నాయో రెక్కలు అవి చెస్ట్ కంటే దాని తాలూకా బాడీకి అంటుకుపోతున్నాయి అన్నమాట. అదే చెప్తున్నాడు. ద ఓల్డ్ ఏజ్ అండ్ హెవీ వింగ్ స్టిక్ ఇట్స్ టు ఇట్స్ చెస్ట్ అండ్ మేక్స్ ఇట్ డిఫికల్ట్ ఫర్ ద ఈగిల్ టు ఫ్లై. దానివల్ల ఏంటంటే తొందరగా ఎలా విప్పాలి అంటే అది విప్పలేకపోతుందట, ఎందుకంటే అతుక్కుపోతుంటాయి దాని బాడీకి. ఆ తలుక ఏమంటారు దాన్ని? రెక్కల ఈకలు అంటారు వాటిని, రెక్కల ఈకలు, అవి అతుక్కుపోతుంటాయి. చూపించినానా తర్వాత? అట్ దిస్ పాయింట్ ద ఈగిల్ హ్యాస్ ఓన్లీ 2 చాయిస్. రెండే రెండు అటండి. దానికి 2 ఆప్షన్స్ ఉంటాయట దాని బ్రతుకులో. ఏంటి అబ్బా ఆప్షన్స్? ఆకలితో చాలా ఇబ్బంది పడుతుంది, ఏది పట్టుకోలేకపోతుంది, ఆహారాన్ని సంపాదించుకోలేకపోతుంది, రెక్కలతో పాటు ఎక్కడికైనా వెళుదామంటే ఎగరలేకపోతుంది, నడవలేకపోతుంది, అంతే కదా. ఇప్పుడు కాళ్ళలో బలం, గోర్లు బలం పోయింది, కాళ్ళలో సత్తువు పోయింది, ముక్కులో సత్తువు పోయింది, రెక్కలలో ఎగరడానికి సత్తువు పోయింది. ముసలి వృద్ధాప్య దశలో నేనేం చెయ్యాలి ఈ దశలో అని అనుకుంటున్నప్పుడు దానికి 2 అవకాశాలు ఉంటాయి. ఏటబ్బా అవకాశాలు? నాన్న ప్లే చేయి. డై ఆర్ బేర్ a painful process and change. వండర్ఫుల్ అండి. ఏమండి ఏం చెప్తుందో తెలుసా? అయితే మొదటి ఛాన్స్ చావటం, ఆకలితో అలమటించి చావటం మొదటి దాని అవకాశం అయితే, రెండో అవకాశం ఏంటో తెలుసా? మార్పు చెందడం. మార్పు చెందడం అంటే పోలే మారిపోవచ్చు కదా అనుకున్నారా? అబ్బోబ్బోబ్బో, ఆ మార్పు సులువైంది కాదట. టు బేర్ అ పెయిన్ఫుల్ ప్రాసెస్ అంటే ఆ మార్పును తన శరీరంలో తెచ్చుకోవాలి అంటే చాలా బాధ అనుభవించాలంట, చాలా కష్టాన్ని అనుభవించాలంట, చాలా వేదన అనుభవించాలి అంట. ఆ ప్రాసెస్ గుండా వెళ్ళాలి అంటే, ఆ మార్పును అది చవి చూడాలి అంటే, ఆ మార్పు దశలోనికి అది చేరుకోవాలి అంటే తన శరీరంలో తీవ్రమైన ఒత్తిడి, తీవ్రమైన బాధను తట్టుకోవాలట అది. అదే చెప్తున్నాడు అక్కడ. ఐదర్ టు డై ఆర్ టు బెయిన్ అ పెయిన్ఫుల్ ప్రాసెస్ అండ్ చేంజ్. ఒకళ్ళు నిజంగా కష్టాన్ని నువ్వు సహించి భరించి అది ఓర్చుకోగలిగితే వెంటనే దాని శరీరంలో ఒక చక్కటి మార్పు వస్తుందట. ఏంటా మార్పు? ఎలా వస్తుంది? పోని చావదు,
చచ్చినవి ఇంకెలాగే చచ్చిపోతాయి. ఎందుకు? మార్పు తెచ్చుకోవడానికి బలహీనమైన పక్షులుగా ఉన్న పక్షిరాజులన్నీ కూడా నేను మార్పు చెందలేను అనుకుని చచ్చిపోతాయి. ఎందుకంటే ఆకలి కదా, చచ్చిపోతుంది. అన్నం దొరక్క, ఎగరలేక, తిండి దొరక్క చచ్చిపోద్ది. కానీ మారాలి అనుకుని ముందు ఉంటాయి. అప్పుడు ఏం చేయాలట మార్పు కోసం? ఇప్పుడు చెబుతున్నాడు చూడండి ఎలా మారుతుందట అది. షుడ్ ద ఈగల్ చూస్ పెయిన్? ఒకవేళ నిజంగా బాధనే ఒకళ్ళు కోరుకుంటే దిస్ ఇస్ వాట్ షీ డస్ ఓవర్ ద నెక్స్ట్ 150 days. 150 రోజులటండి. అబ్బా, 150 రోజులంటే ఒక నెలలో ఎన్ని రోజులు ఉంటాయి మీకు తెలుసు? 30. అవునా? 30 అంటే 4 3 12, ఇంకో 3 వేద్దాం, 5 3 అంటే 5 నెలలు. అంతేనా? 5 నెలలు కఠినమైన ఒక పద్ధతిలో వెళ్ళాలంట, బాధ అనుభవించాలట. ఒక నెల కాదు, 10 రోజులు కాదు, ఒక గంట కాదు, 5 నెలల వ్యవధిలో తీవ్రమైన బాధ అనే పరిణామంలోనికి వెళ్ళిపోవాలట. మార్పు ఏంటది? ఒకళ్ళు నిజంగా అది ఎంచుకుంటే, నేను 150 రోజులు కష్టపడైనా సరే నేను బతకాలి అనుకుంటే 150 రోజులు కఠినమైన ముళ్ళబాట దాని ముందుందట. ఏంటా ముళ్ళబాట? ప్లే చేయనా అన్న. ఏం చేయాలో తెలుసా? చూసారా, వడిలిపోయినట్టు అయిపోయింది అది. అది ఎక్కడికి వెళ్తుంది తెలుసా? ద ఈగల్ ఫస్ట్ ఫ్లైస్ టు మౌంటైన్ టాప్. ఒక ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళిపోవాలట. ఒక బండరాంటి చోటు ఉన్న దగ్గరికి అది వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తుందట? ప్లే చేయనా. It then starts knocking its beak against a rock until it plucks it out and waits for it to break to grow back. ఏం చేయాలటండి? ఆ బండ దగ్గరకు వెళ్ళి దాని ముక్కును ఊడిపోయినంత వరకు కొట్టుకుంటుందటండి. అది గుద్దుకొని గట్టిగా ఉంటుంది కదండి, దుమ్ముతో పాటు ఉన్నది అది. ఏమనుకున్నారు ముక్కు అంటే? ఏట మళ్ళీ గోరు అనుకున్నారండి. ఏది మీ గోరు లాక్కోండి చూద్దాం. అప్పుడప్పుడు చూడండి, సడన్గా గోరు వచ్చేస్తే బాబోయ్ ఎంత బాధ అండి, సలుపు. గోరులో చిన్న ముక్క లోనకి దిగిపోతేనే మనం బాబోయ్ భరించలేము, నరకం చూసినట్టు ఉంటుంది మనకి. అలాంటిది దాని ముక్కును ఓడగొట్టుకోవాలి, తప్పదు మరి. దాని ముక్కును కోల్పోవాలి. ఆ ముక్కును కోల్పోవడం కోసం ఏం చేస్తుందో తెలుసా? ఊడిపోయినంత వరకు తన చిన్ని తలకాయతో ఆ ముక్కుని బండకేసి కొట్టి ఊడినంత వరకు రాయికేసి కొట్టుకుంటుందటండి. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే ఆ ముక్కు ఊడిపోద్దో, ఇక్కడ ఒక దేవుడు దానికి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. ఏంటి తెలుసా? నీకు ఊడిపోతే కొత్త ముక్కు వస్తుంది. అది దాని ముక్కును అది బద్దలు కొట్టి బండకేసి కొట్టుకొని పెయిన్, ఎందుకంటే ఊడిపోవాలి కదండి. అది ఊడిపోతాను కూడా కొత్త ముక్కు రాదనమాట. అది అక్కడ కండిషను. ఆ కొత్త ముక్కు రావాలి అంటే నువ్వు చాలా బాధ అనుభవించాలి. ఆ ముక్కుని బండకేసి కొట్టుకోవాలి, అది పగిలిపోయి రక్తం కారి ఊడిపోవాలి. అప్పుడు ఏమొస్తుందట? అదే చెప్తున్నాడు. ఇఫ్ దెన్ స్టార్ట్స్ నాకింగ్ ఇట్స్ బీక్ అగేన్స్ట్ అ రాక్ అంటిల్ ఇట్ ప్లక్స్ ఇట్ అవుట్, దాని ముక్కు ఊడిపోయినంత వరకు, అండ్ వెయిట్స్ ఫార్ ఇట్ బీక్ టు గ్రో బ్యాక్, అంటే మరలా తిరిగి అది పెరుగుతుంది. ప్లే చేయనన్నా. అప్పుడు ఏం జరుగుతుంది? మరలా కొత్త ముక్కు. వన్స్ ద న్యూ బీక్ ఫార్మ్స్ ద ఈగల్ స్టార్ట్స్ టు ప్లక్ అవుట్ ఇట్స్ టాలెంట్స్. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు చూడండి, ఇంకొక బాధ. ముక్కు కొట్టుకోవడం ఒక బాధ, ముక్కు పెరిగినంత వరకు అలాగ మొండు ముక్కుతో ఉండడం. ఎందుకంటే బండ మీదకి వెళ్ళిపోద్ది, కొండ మీదకి. మనుషుల దగ్గర తిరగదు అది, ఎత్తైన ప్రాంతం కదా, కొండను చూసుకుంటుంది, అక్కడికి వెళ్ళిపోద్ది. ఆ ముక్కు పెరిగినంత వరకు ఉండదు. ఏడు ముక్కు రాత్రి హొటాహుటిని పెరిగిపోద్దండి. ఏదో గోరు కత్తిరించండి చూద్దాం. ఆ గోరు తిరిగి పెరగాలంటే మీకు ఒక 2-3 వారాలు పట్టేస్తుంది మీకు టైము. అందుకే 150 రోజులు అంటున్నాడు. కఠినంగా తిండి లేక, నీళ్లు లేక, అది పడే ఇబ్బంది. మనకు మనుషులు కాబట్టారా ఆపరేషన్ చేశారు, నోటికి ఆపరేషన్ చేశారు అనుకోండి, సెలైన్ల ద్వారా మనకి ఎక్కించేస్తారు భోజనం. కనుక మంచం మీద పడుకున్నా మన కడుపులోకి భోజనం వెళ్ళకపోయినా హ్యాపీగా ఉంటాం, మనం నిగనిగలాడతాం. మనుషులు ఆపరేషన్ అయినప్పుడు నిజంగా ఒకవేళ పద్ధతి లేదనుకోండి, మరి ఎలా బతుకుతాడు? చచ్చిపోతాడు మనిషి. సెలైన్ లేకపోతే మనిషి చచ్చిపోతాడు, ఎందుకంటే నోరు పని చేయట్లేదు. మరి ఇప్పుడు దీనికి మూతి ఊడిపోతే ఇన్ని రోజులు తిరిగి మూతి పెరిగినంత వరకు, ముక్కు పెరిగినంత వరకు అది ఎలా తింటుంది చెప్పండి? ఎంత కష్టం దాని బ్రతుకు, ఎంత ఇబ్బంది పడుతుందో ఆలోచించండి. అంత ఇబ్బందిలో కూడా తన ముక్కును ఓడబెరుక్కున్న తర్వాత దాని కొత్త ముక్కు వచ్చినంత వరకు వెయిట్ చేస్తుందట పాపం. అలాగా వచ్చేసింది, మెల్లిమెల్లిగా పెరుగుతుంది. కొత్త ముక్కు వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటి ఇంకో బాధ ఏంటి? ఇప్పుడు వచ్చిన కొత్త ముక్కుతో దాన్ని గోలు పీక్కోవాలా? అంటే అవి కూడా కొత్త రావాలి. మరి గోర్లను కూడా మొలిచిన కొత్త ముక్కుతో అది బలవంతంగా పీక్కోవాలి. పీక్కోవడం అంటే ఎలాగుంటుందండి? మీ వేలుతో మీరే గోర్లు లాక్కుండా ఎలాగుంటుంది చెప్పండి? ఎంత సలుపు, ఎంత బాధాకరం, ఎంత ఇబ్బందికరం.
అదే అంటున్నాడు, వన్స్ ద న్యూ బిగ్ ఫార్మ్స్ ద ఈగల్ స్టార్ట్స్ టు ప్లక్ అవుట్ ఇట్స్ టాలెంట్స్. తర్వాత when the new talents grow back the eagle starts plucking out its feathers. ఎప్పుడైతే గోళ్ళు పెరిగాయో ఇప్పుడు చూడండి బొచ్చు పీక్కునే కార్యక్రమం. అంటే దాని రెక్కలకున్న ప్రతి ఈకను కూడా అది ఏం చేయాలి? మనం నెమలేకనంటే చాలా ఆనందంగా పెట్టుకుంటాం, అవునా? చిన్నప్పుడు మన కాకేకలో నెమలేకలో ఇవన్నీ దొరికే పుస్తకాలు పెట్టుకునేవారు. అలాగా ఇప్పుడు అది ఏం చేస్తుంది? దాని పెరిగిన ముక్కుతోని ఏం చేస్తుందట? దాని రెక్కలకున్న ఈకలను పీక్కోవాలట బతుకుంటుండగా. ఏమంటే బతుకుంటుండగా మీ నెత్తి మీద జుట్టు పెట్టి పైకి లాగితే ఎలాగుంటే చెప్పండి, బాధ ఉండదా? మీ మీ ఏమంటారు దాన్ని, చేతి మీద ఉన్న వెంట్రుకలు ఎలా నులు చుట్టూ ఏమన్నా పైకి ఎలా లాగాడు అనుకోండి, ఎలా సరిపోస్తుంది మీకు? చాలా బాధ కదండి. ఎవడో పీకితే వేరు, మీకు మీరే పీక్కుంటే దానికి సాయం చేసేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? దాని బాధను అదే దిగమింగుకుంటూ, దాని ఇబ్బందిని అదే పడుతూ, దాని కన్నీళ్లను అదే కార్చుకుంటూ, దాని బాధను అదే అనుభవిస్తూ ఏం చేసిందండి? ముక్కును పెరుక్కుంది, గోళ్లను పెరుక్కుంది, ఈకలను పెరుక్కుంది. పెరుక్కున్న తర్వాత ఏమైంది? when the new talents grow back the eagle starts plucking out its feathers. This painful process lasts for 150 days. 150 దినాలు పడుతుందట మొత్తం ఈ ప్రక్రియ అంతా జరగడానికి. బాధ అనుభవించాలి. బాధ అనుభవించిన తర్వాత ఏం జరుగుతుంది? ఆఫ్టర్ విచ్ ద ఈగల్ టేక్స్ ఇట్స్ ఫేమస్ ఫ్లైట్ ఆఫ్ రీబర్త్. అబ్బా, మళ్ళా పుట్టిందటండి. కొత్త ఈకలు, కొత్త రెక్కలు, కొత్త గోళ్ళు, కొత్త ముక్కు కనబడితే లేపుకెళ్ళిపోద్ది ఏనైనా సరే. అప్పుడు ఇంకెంతకాలం బతకగలదో తెలుసా? అండ్ లివ్స్ ఫర్ మోర్ దెన్ 30 years. ఈ బాధనగానే సహించగలిగితే మరో 30 ఏళ్ళు ఆయుష్కాలం ఉందట దానికి. ఎంత గొప్ప చరిత్ర ఉందండి బాబు. పక్షుని చూడడమే తప్పించి గ్రద్ద 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 అని మనం అంటామే తప్పించి గెద్దలో ఎంత జీవితం ఉందా? దేవుడు నేర్పిస్తున్నాడు మనిషికి. ఒక మాట బైబిల్ నుంచి మనం చూద్దాం ఈ సమయంలో. అదేంటంటే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనంలో వైద్యులను లూకా గారు రాస్తున్న 2వ పుస్తకంగా అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనంలో సంఘాలను హెచ్చరిస్తూ పౌలు గారు చెబుతున్న మాటలను మనం చూడగలిగితే అక్కడ ఏమంటున్నాడో చూడండి ప్రియులారా. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు, నమ్మకంలో విశ్వాసమందు మనం నిలకడగా ఉండవలెనని, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరి. వారి సేవలో దేవుడు సంఘాలకు తెలియజేస్తున్న హెచ్చరిక ఏంటో తెలుసా? అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి. అంటే శ్రమలు అనుభవించకుండా ఏ ఒక్కరూ పరలోక రాజ్యానికి వెళ్ళటం అసాధ్యం. ప్రతి మనిషి శ్రమల ద్వారానే మరి సంపూర్ణునిగా చేయాలి అని దేవుడు అనుకున్నాడు. కనుకనే భూమి మీద మనుషులకు ఎన్నో పాఠాలను, హెచ్చరికలు దేవుడు చేయాలనుకున్నాడు. నాయనా, నీవు భూమి మీదకి వెళ్ళి తిరిగి నా దగ్గరకు వచ్చే ఈ బాటలో, ఈ ప్రయాణంలో నువ్వు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి, ఎన్నో సమస్యలు నువ్వు ఎదుర్కోవాలి. ఆ సమస్యలన్నిటినీ ఎదుర్కోవాలి అంటే మరి నీకు నేను ఎన్నో పాఠాలు చెప్పాలిగా, నీకు నేను ధైర్యాన్ని చెప్పాలిగా. చెప్పాలి ధైర్యం. కనుక మనుష్యులకు ధైర్యాన్ని ఇవ్వటానికి ఈ ప్రకృతిలో దేవుడు ఎన్నో పాఠాలను, వాటిని చదువుకొని మనుష్యుడు గుణపాఠాలుగా నేర్చుకొని తన యొద్దకు చేరాలన్న ఆకాంక్ష దేవునికి ఉంది ప్రియులారా. అందుకే ఒక పక్షిరాజు నేర్పుతున్న యవ్వన గుణపాఠం. ఈ పాఠం ఎప్పుడు వినాలో తెలుసా? సరైన కాలంలో, యవ్వన కాలంలో. గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నట్లుగా ఒక పక్షిరాజు తిరిగి తన యవ్వనాన్ని సంపాదించుకోవాలి, తన బలాన్ని సంపాదించుకోవాలి, తిరిగి తన ఆయుష్ను సంపాదించుకోవాలి అంటే ఇంచుమించు 150 దినాల కఠోరమైన శ్రమను అనుభవించి, ఆకలి దప్పులతో దీక్షను కొనసాగించి తన బ్రతుకును నిలవబెట్టుకోవాలి. అది ఒక పక్షిరాజు బ్రతుకులో సంభవిస్తున్న యథార్థ సంఘటన. నూతనమైన
అవయవాలు దానికి తిరిగి రావడానికి, నూతనమైన యవ్వనాన్ని మరి పొందడానికి, ఒక మార్పును దాని బ్రతుకులో దేవుడు చూపించి దానిని గుణపాఠంగా మనకు నేర్పించాడు. మనిషికి బ్రతుకుంది, మరో బ్రతుకుంది అని నేర్పించడానికి ఒక చక్కటి ఉదాహరణ దేవుడు ప్రకృతిలో పెట్టాడు. అదేంటో మీకు తెలుసు. ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుగ్గా మారటం అనేది ఒక గొప్ప మార్పు. ఎందుకు పెట్టాడు ఆ మార్పుని? అది నువ్వు చూడాలి, అది నువ్వు చదవాలి, తరువాత నువ్వు పొందబోయే మరో పునరుద్ధాన జీవితాన్ని నువ్వు నమ్మాలి. సాదృశ్యంగా దాన్ని పెట్టాడు, ఎగ్జాంపుల్. నీకు మరో బ్రతుకు వస్తుందనడానికి ఒక సీతాకోక జీవితం, ఒక చిలుక జీవితం నీకు ఒక ఉదాహరణ అయినప్పుడు, నీవు కష్టాల బాటలో సాగి నా ఎద్దుకు రావాలి అన్నది తెలియజెప్పటం కోసం దేవుడు ఒక పక్షిరాజు గుణపాఠాన్ని మనుషులకు నేర్పించాడు. అందుకే మనం చదువుకున్న మాటల్లో గత వారమే మనం చదువుకున్నాం. ఏమని? పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు. మరొకసారి చూద్దాం. 103వ కీర్తనలోని 5వ వచనం. 103వ కీర్తనలోని 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు. క్రొత్తదనం, దాని యవ్వనంలో క్రొత్తదనం కావాలి. క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. నీ హృదయం తృప్తి పడాలి అంటే ఈ మాటలు నువ్వు వినాలి. అయితే మనిషి యవ్వనాన్ని తిరిగి సాధించగలడా? నో. ఈరోజు దేవుని కొరకు శ్రమల బాటలో నడువవలసిన మనం తిరిగి యవ్వనాన్ని సంపాదించడం కోసం చెబుతున్నాడు. ఇది శరీర సంబంధమైన యవ్వనాన్ని గురించి చెబుతున్న మాట కాదు. ఒక పక్షిరాజు తనకున్న బ్రతుకు కాలములో తిరిగి యవ్వనాన్ని సంపాదించుకుని నీకు ఒక పాఠాన్ని నేర్పించింది. కఠోరమైన దీక్షను చేసి నీవు కూడా యవ్వనుడుగా ఉంటావు. నీవు కూడా నీ యవ్వనాన్ని సంపాదించుకుంటావు. ఎప్పుడు? ఎలా? నీ యవ్వనం నీకు తిరిగి రావాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా యవ్వన ప్రాయాన్ని ఇష్టపడేవాడు. మనిషిని యవ్వనునిగానే ఉంచాలనుకునేవాడు దేవుడు. అవునరా? అది దేవుని మనస్సు. దేవుడు మనిషిని యవ్వనునిగా చూడాలనుకుంటున్నాడు, యవ్వనునిగా ఉంచాలనుకుంటున్నాడు. అందుకే తొలిమానవుడైన ఆదాముని ఎలా చేశాడు? పసివాడుగా కాదు, వృద్ధునిగా కాదు, యవ్వనస్తుడిగా. యవ్వనస్తుడిగా ఎందుకు చేశాడు దేవుడు? ఆదాముకి బాల్యదశ లేదు, ఆదాము పసి వయస్సు లేదు ఆయనకి, యవ్వన దశలో. ఎందుకంటే బలవంతులు యవ్వనులు, అది మీకు తెలుసు బైబిల్లో. యవ్వనంలో ఏముంటుందని బైబిల్ చెప్పింది. ఒకసారి ఆ మాట చూస్తారా? ఏమండి? యవ్వనస్తులారా అని చెబుతూ దేవుడు ఒక మంచి మాటను బైబిల్లో రాయించాడు. ఈ సందర్భంలో మీరు చూస్తే మంచిది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. యవ్వనస్తులారా మీరు బలవంతులు. యవ్వన కాలంలో ఉండేది బలం. దేవుని వాక్యము మీ యందు నిలుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు అంటున్నాడు. అంటే ఒక మనిషి దుష్టుని జయించాలి అంటే కావలసిన ప్రాయం యవ్వన ప్రాయం. సాతానును, అపవాదిని గెలవగలిగే కాలం అది యవ్వన ప్రాయం అంటున్నాడు. అందుకే దేవుడు ఆదాముకు యవ్వనుడిగానే జన్మనిచ్చాడు. ఆదాము యవ్వనుడు, అవ్వ యవ్వనస్తురాలు. మన అమ్మ నిత్య యవ్వనస్తురాలుగానే చేశాడు. కానీ వాళ్ళ స్థితి కోల్పోయారు. ఆదాము ఒకవేళ పాపం చెయ్యకపోతే వాళ్ళకి చావెందుకు ఉండేది చెప్పండి? నిత్యము బ్రతికే ఒక గొప్ప ప్రక్రియను పెట్టి అదే యవ్వనాన్ని కొనసాగింపజేసేవాడు దేవుడు. ఆ యవ్వనం ఎప్పటికీ కొనసాగేది వారిలో. కానీ ఆ యవ్వనాన్ని వాళ్ళు కోల్పోయారు, వృద్ధాప్య దశను తెచ్చుకున్నారు మీదికి. కనుక ప్రియులరా, భూమి మీద
యవ్వనంతో మనిషికి జన్మనిచ్చిన దేవుడు ఆ యవ్వనాన్ని మనిషి కోల్పోయాడు. మరి ఇప్పుడు ఎలా? తిరిగి ప్రతి మనిషికి యవ్వన దశను పునరుద్ధరించటం ఎలా? పక్షిరాజును చూడండి, ఏం చెప్పింది అది? పక్షిరాజు చెబుతున్న పాఠమేంటి? ఏమని చెప్పిందో తెలుసా? ఒకవేళ వృద్ధాప్య ఛాయలు నీ మీదకి వస్తున్నప్పుడు, నువ్వు వృద్ధునిగా మారిపోతున్నప్పుడు, నీ బలం కోల్పోతున్నప్పుడు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? కఠోరమైన తపస్సు, కఠినమైన దీక్ష. ఏంటా దీక్ష? నిన్ను నీవు శ్రమపరుచుకోవటం, నిన్ను నీవు బాధ కలిగించుకోవటం. దాని ముక్కునది పగలగొట్టుకుంటుంది, దాని వెంట్రుకలనది పెరుకుకుంటుంది, ఆకలితో అలమటిస్తుంది. అలా అయితేనే గాని యవ్వనాన్ని అది సంపాదించలేదు. నూతనమైన పక్షిరాజు యవ్వనం అది సంపాదించుకుంటుంది. మరి మనిషి నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి? నీకు యవ్వనస్తుడుగా బ్రతకాలి అనుకుంటున్నావా? చెప్పింది బైబిల్. నువ్వు యవ్వనస్తుడుగానే జీవించాలి అనుకుంటున్నావా? అయితే దేవుడు చెప్పాడు బైబిల్లో. అయితే చెప్పండి, త్వరగా నేను ముసలైపోతున్నాను, ఎప్పటికీ భూమి మీద యవ్వనస్తుడిగా ఉండిపోతానని అనుకుంటున్నారా? అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి ప్రియులారా. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము. మాకెందుకు భయం, అధైర్యపడం. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. దేవుని కొరకు పడుతున్న ఇబ్బందులు, కష్టాలు. ఏమండి పౌలు గారి కష్టాలేంటి? ఎలాంటి కష్టాలండి ఆయనకి? దిగంబరుడుగా ఉన్నాడు, వస్త్రహీనుడుగా ఉన్నాడు, ఆకలి దప్పులతో ఉన్నాడు, కన్నీళ్లతో ఉన్నాడు, వేదనలతో ఉన్నాడు. ఇంక 2 కొరింథీ 11వ అధ్యాయం ముగింపు మాటలు చదివితే అబ్బో ఎన్ని బాధలండి ఆయనకి. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యాన్ని ఆలోచిస్తే వారెవరూ సుఖపడలేదు ప్రియులారా. అందుకే పౌలు హెచ్చరించాడు, మొదటిగానే చదువుకున్నాం, మనం అనేక శ్రమలను అనుభవించి పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. కనుక అది దృష్టిలో పెట్టుకున్న పౌలు అంటున్నాడు, సంఘానికి జ్ఞానోదయాన్ని కలిగిస్తున్నాడు. ఏమని? మాకు భయం ఏమీ లేదు. మాకెందుకు భయం? మేము అధైర్యపడం. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు లోనొక పురుషుడు ఉన్నాడు, దినదినము నూతన పరచబడుచున్నాడు. ఏమవుతుందట? దినదినము నూతన పరచబడుచున్నాడు. బాహ్య పురుషుడు ఒకడున్నాడు, ఆంతర్య పురుషుడు ఒకడున్నాడు. 2 పురుషులు. మనంతా ఎవరు? నాలో ఇప్పుడు మీరు చూస్తుంది బాహ్య పురుషుడిని చూస్తున్నారు మీరు, కానీ నా లోనొక పురుషుడు ఉన్నాడు. పురుషుడు అని అతనికి పేరు, కానీ ఆడవాళ్ళకు కూడా బాహ్య పురుషుడు, రూపానికి స్త్రీ అయిన లోన మరొక పురుషుడు ఉన్నాడు. అది తండ్రి ఆత్మ, దేవుని శక్తి. అదేమనుకున్నారు? అది కూడా దేవుని స్వరూపం, అది పురుషుడే. ఈ బాహ్య పురుషుడు ఒకవేళ నశించిపోతున్నా, కృషించిపోతున్నా ఏం భయపడకండి, బెంగపడకండి. అయ్యో ఏంటండి, ఒకప్పుడు ఎంత జుట్టు ఉండేదండి, నడుము వరకు వేలాడుతున్న పెద్ద జట ఉండేదండి, జడగంటలు కూడా పెట్టుకునేవాడిని. ఏమంటే ఆడవాళ్ళకి కదా మాట్లాడతారు. మరి ఇప్పుడు జుట్టు అంతా ఊడిపోయింది. ఆడవాళ్ళకి ఎప్పుడు జుట్టు మీద బెంగానండి. జుట్టు ఊడిపోతుంది. మార్కెట్లో ఏ కొత్తది వచ్చినా వెంటనే రాసేయాలి దాన్ని. ఏం చేసుకుంటావు జుట్టు? ఏమండి తలని ఏం చేసుకుంటావు చెప్పండి? పెద్దది ఉందనుకోండి, నిజంగా నెట్లో ఎప్పుడు చూశానండి, పైన 2వ ఫ్లోర్లో నిలబడితే కిందన గ్రౌండ్ ఫ్లోర్కి ఏలబడుతుందండి. ఎంత కొబ్బరి నూనె ఉండాలి చెప్పండి? చిక్కులు తీసుకోవడానికి ఎంతసేపు కష్టపడు. మనం అనుకోండి, అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, అమ్మో ఆడవాళ్ళుగా పుడితే ఈ చిక్కులు తీసుకోవడం, సర్దుకోవడం, తల దూకోవడం ఎంత పెద్ద పని. మగవాడు అనుకోండి అలా దూకొని వెళ్ళిపోవచ్చు ఈజీ. ఆ జట వేసుకోవడం, అందులో పేలు పడితే పేలు తీసుకోవటం చిన్న విషయమా? నూనె కావాలంటే ఒక డబ్బా నూనె కావాలి, షాంపూ కావాలంటే దానికి ఒక డబ్బా కావాలి, నీళ్లు కావాలంటే దానికి 5 బకెట్లు కావాలి. మనకు అలాగే అవసరం లేదండి. అంటే దేనినైనా మనం ఎక్స్ట్రాగా కోరుకుంటున్నాం అంటే దానివల్ల ఎంతో ఇబ్బంది, ఎంతో శ్రమ. ఎందుకు దాన్ని కోరుకుంటున్నారు? పోనీ ఊడిపోయే వాటి కోసం ఎందుకు ఆలోచన? ఏమండి పోనీ వాటి కోసం ఆలోచించకూడదు. జాగ్రత్తలు తీసుకుంటూ తీసుకో. నిన్నెవరు గుండు తీసుకోమంటలేదు. తగిన ఆహార వస్తువులు, ఆరోగ్యకరమైన ఆహారం నువ్వు తీసుకుంటే ఆటోమేటిక్గా ఏమండి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. దానికి కొన్ని సూచనలు ఉన్నాయి. అది నువ్వు ముందు నుంచి జాగ్రత్తగా పాటించగలిగితే నీ నెత్తి మీద వెంట్రుకలు నిలబడతాయి, లేదంటే బాల్డ్ హెయిర్. ఏమండి తప్పదు మరి. కనుక ప్రియులారా, శరీరము మీద మనుషులకి ఎంత శ్రద్ధ,
ఎంత ప్రేమ, అమ్మ మీద కృషించిపోతుంది. ఏంటోనండి అప్పుడు అన్ని ఫేస్ అంతా కూడా అసలు ఒక్క రింకిల్ కూడా ఉండేది కాదు, ఒక్క ముడత కూడా ఉండేదండి. అలా అద్దంలో చూసుకుని ఎక్కడైనా ముడతలు వచ్చేసాయా, యాంటీ ఏజింగ్ క్రీములు రాసేసుకొని మన వయసు మీద పడుతున్నా బయట కనబడకుండా ఉండాలి అంటే జాగ్రత్తగా కాపాడేసుకోవాలి. ఎంతకాలం కాపాడేసుకుంటాం మనం చెప్పండి? ఎంతకాలం కాపాడుకున్నా ఈ బయట పడక తప్పవు, పళ్ళు ఊడక తప్పవు, కళ్ళు కనబడకుండా పోక తప్పవు, చెవులు వినబడకుండా పోక తప్పవు, జుట్టు రాలక తప్పదు, ఏమండి నీ నడువు వంగక తప్పదు, నువ్వు వృద్ధాప్యంలో వెళ్ళక తప్పదు. ఎలాగా వెళ్ళాలి కదా, ఇంక దానికోసం ఆలోచన ఎందుకు? మరి దేనికోసం ఆలోచించాలి? ఆ బాహ్య పురుషుడి కోసం వద్దు, చితక్కొట్టేదాన్ని పర్లేదు, వాడే. బైబిల్ నీకు ఒక అభయం ఇచ్చింది, ఏమని? అధైర్యపడవద్దు, జుట్టు రాలిపోతుందని బాధపడకండి, రంగుపోతుందని బాధపడకండి. కొంతమంది చూడండి స్కార్ఫ్లు అండి, ఆడపిల్లలు అందరూ కూడా. ఎందుకు ముఖం నిండా కట్టేస్తున్నావు? అప్పుడప్పుడు చూసారు ఉగ్రవాదుల్లో కనబడుతుంటారు వాళ్ళు మనకి, కళ్ళు తప్ప ఏం కనబడవండి. ఆహా, చర్మం మీద ఎంత ప్రేమ తల్లి నీకు. పౌలు వాటి కోసం ఆలోచించలేదండి మహానుభావుడు. అభయాన్ని చెప్తున్నాడు క్రైస్తవ్యానికి. గ్రద్ద నేర్పించిన పాఠాన్ని బట్టి దేవుడు ఎప్పుడో పాత ధర్మశాస్త్రంలో చెప్పాడు, నూతన యవ్వనాన్ని, పక్షిరాజు యవ్వనాన్ని తిరిగి సంపాదించుకోవాలనుకున్నావా బిడ్డ? రా అయితే నేను చెప్తాను చిట్కా. ఏంటది? అదే చెప్తున్నాడు చూడండి అక్కడ. చదువు, ఏమంటున్నాడు? మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. ఆంతర్య పురుషుడు, వీడు బయట పాడవుతుంటే అంతరంగం ఉన్న పురుషుడు ఏమవుతున్నాడట? దినదినము నూతనత్వం, రోజు రోజుకి నూతనంగా కనబడుతున్నాడట. ఎవరు యంగ్ యూత్ లో వెళ్ళిపోతున్నాడు. మనమంతా యూత్ లో మారడం ఇష్టం కదండి. కొంతమంది వయసు అడిగితే చెప్పరండి. వయసు చెప్పుకోవడానికి బాధే. కొంతమంది పెద్ద వయసు ఎంత ఇప్పుడు చూడండి, నాకు ఇంకా 22 ఇంకా 22 ఏంటి? నీ ముఖం చెప్పేస్తుంది బాగా ముదిరిపోయావని. కొబ్బరికాయ చూసినట్టు తెలియదా మనకు ముదిరిపోయినట్టు? పెట్టగానే పుంజుగానే చూసినవండి, అది ముదిరిందో లేదో మనకు తెలియదండి. మనం వంకాయల్లో గుర్తుపట్టేస్తాం, కాయగూరలో గుర్తుపట్టేస్తాం, నీ ముఖంలో గుర్తుపట్టలేం చేతకాలంలో మేము. తక్కువ వయసు చెప్పుకుంటారండి. ఎందుకు అబద్ధం? చెప్పుకో నీ వయసు. ఎప్పుడు అడగండి తక్కువ చెప్పు, చిన్నదాన్నేనండి, నేను చిన్నోడేనండి బాబు, నా పెద్ద వయసేం కాదు. అంకులుని పిలిస్తే బాధపడిపోతాడు కొంతమంది. అంకులుని పిలుస్తావేంటి? ఎవరినైనా అక్క అని పిలిస్తే ఇష్టమే. అక్క, ఓకే, బాగుంది. చిన్నపిల్లలు చక్క అక్క అన్నాడు, ఆహా, ఇంత చిన్నపిల్లకి నేను ఇంకా అక్కలా కనబడుతున్నాను అనమాట. ఆంటీ అన్నాను అనుకోండి, అంతే. ఆంటీ అంటే నాకు ఇంక పెళ్ళి అవ్వలేదు. మీలో కూడా చాలా మంది ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. దేనికర్రా, మీ ముఖం పెద్దగా కనబడుతున్నప్పుడు ఆంటీ అని పిలిచారు, అక్క అని పిలిచారు అనుకోండి, కితాబ్ అనుకోండి, ఓకే, మీకు తారీఫ్ ఇచ్చారు, ఏమని? అక్కగా పిలిచారు, పోన్లే నేను ఏదో కొంచెం యవనంగా కనబడుతున్నాను. ఆంటీ అన్నది అనుకోండి, ముదరగా కనబడుతున్నాయేమో, ఓకే సర్లే అమ్మా, సెట్ అయిపో, అడ్జస్ట్ అయిపో. ఎందుకు కుమిలిపోతున్నాడు లోన? పక్షిరాజు ముసలిది అయిపోయిన తర్వాత ఏకలు పోతాయి, నేను ఎత్తి మీద ఏకలు కూడా పోతాయి. ఎందుకు బాధ? దానికోసం వేదన వేదన వేదన, బాధపడిపోతుంటాడు మనిషి లోన. వద్దు, బాధపడద్దు. పౌలు చెప్తున్నాడు, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అందుకేమన్నాడు? దినదినము నూతన పరచబడుచున్నాడు. 18 వచ్చింది, చదవండి, ఇంకా కిందకి చదవండి. ఏమన్నాడు? క్షణమాత్రముండు మా చులకని శ్రమ. శ్రమను ఎలా చూస్తున్నారటండి? కష్టాలని, బాధల్ని, ఇబ్బందుల్ని ఎలా చూస్తున్నాడ? చులకనగా చూస్తున్నారట. కష్టం వచ్చి నిలబడింది అనుకో నీ ముందు, వచ్చావరా అవే అనాలి. కష్టం, అమ్మో వచ్చావేంటి? ఎందుకు భయం దాన్ని చూసి? నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు, బాధలు, ఇవన్నీ నీ బ్రతుకులో ఉంటాయి నాయన. దేవుడు చెప్పాడు, సుఖదుఖాలు బ్రతుకు బండికి చక్రాలు. నేను ఎప్పుడు బాధపడినండి, ఎప్పుడు ఆనందంగానే ఉండాలండి అనుకుంటే ఎలా? ప్రతి మనిషికి కష్టాలు, కన్నీళ్లు తప్పవు, శ్రమలు, అవమానాలు తప్పవు. అందులో నీ దేవుని కోసమైతే అదృష్టవంతురాలివి, నువ్వు అదృష్టవంతుడివి. దేవుడు నీ యవ్వనాన్ని రిస్టోర్ చేస్తాడు. రిస్టోర్ అంటే ఇంగ్లీష్లో తిరిగి నీకు ప్రసాదిస్తాడు, నీ యవ్వనాన్ని తిరిగిస్తాడు. లేదా నీ రూపం కాలిపోతుంది, అగ్ని జ్వాలల్లో ఆహుతైపోతుంది, యాతన, మంట, బాబోయ్ మంట. సూర్యరశ్మి తగిలిగానే మంట అని నీవు
ఆ దేహం అంతా అగ్నిగుండంలో పడి కాలిపోతుంటే ఏం చేసుకుంటావయ్యా నీ దేహాన్ని? అందుకు దేవుడికి ఇచ్చేయి. చితక్కొట్టేదాన్ని. ఆ ముక్కు పోనీ, ఆ ముక్కు నీకే. శరీరంలోని అవయవాలు వాడు దేవుని కోసం కష్టపడు. నిజంగా ఎంతోమంది పిల్లలండి సువార్త పని కోసం వాళ్ళు కష్టపడుతున్నప్పుడు గోతులు తవ్వుతారు, ఎండలో తిరుగుతారు, అలిసిపోతుంటారు, చెమట పట్టేసి నల్లగా ముఖాలు మారిపోతుంటాయి. దేనికోసం? వారు పడుతున్న కష్టమంతా దేవుని పని కోసం, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడం కోసం అలిసిపోతున్నారండి. నో ప్రాబ్లం అర్రాయ, మీరేం బాధపడకండి. మీ యవ్వనాన్ని దేవుడు రిస్టోర్ చేస్తాడు. భూమి మీద ముక్కు కాపాడుకొని అనుకోకండి, భూమి మీద అవయవాలు కాపాడుకుందాం అనుకోకండి, భూమి మీద మీ సొగసును కాపాడుకుందాం అనుకోకండి. వెళ్ళేటప్పుడు సొగసు పోతుంటది, పోనే. ప్రయాణాల్లో నీ శరీరం దెబ్బతింటుంటది, అలిసిపోయి పోనీ. ఏమండి, నిద్ర లేమండి, ఉండదండి. మరి ఏం చేస్తాం? ప్రయాణాలు చేయడం వల్ల నిద్ర ఉండదర్రా. నిద్ర లేకపోవడం ఏం చేస్తాం? కొంతమంది కళ్ళ చుట్టూ నల్లగా చేరలు ఉంటాయి. రాని ఇంటికి వచ్చేలాగా దోసకాయలు కట్ చేసి అర్జెంటుగా నేను పోతా దెయ్యంలో పెట్టేసుకుంటాను కళ్ళ మీద అంటే కళ్ళు బాగుండటం కోసం, ఆరోగ్యం కోసం పెట్టుకో. కానీ కళ్ళ ముందు నల్లజారలు వచ్చాయని ఎందుకు భయం బెంగ? రాని, వస్తాయి. నిద్ర లేనప్పుడు దేవుని కోసం శ్రమపడి తిరుగుతున్నప్పుడు వస్తాయి అవన్నీ. కనుక దేవుడు అంటున్నాడు, తన పిల్లలకు జాగ్రత్త చెబుతున్నాడు. అనుభవజ్ఞులైన పిల్లలతో రాయిస్తున్నాడు ఏమని? క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగజేయుచున్నది. మహిమ భారం అది పెరిగిపోతుంది. దాని ఆస్తులు చూస్తుంటే, దాని అందాన్ని చూస్తుంటే ఆత్మ రోజు రోజుకి అందంగా తయారైపోతుందటండి. అంటే పరలోకంలో మీరు అందంగా కనబడాలనుకుంటున్నారా? చిట్కా, పరలోకంలో సుందరంగా మీరు కనబడాలనుకుంటున్నారా? సౌందర్యవతిగా మీరు కనబడాలనుకుంటున్నారా? అయితే భూమి మీద మీకు ఇవ్వబడిన శరీరాన్ని ఒక పక్షిరాజు ఎలాగైతే యవ్వనాన్ని సంపాదించుకోవడం కోసం తన అవయవాలను అది అర్పించిందో, నలుగగొట్టిందో, మీరేం చేయాలి? దేవుని కోసం నలగగొట్టండారా ఈ దేహాన్ని. అప్పుడు మీకు ఏమొస్తుంది? నూతనం. దినదినము ఆంతర్య పురుషుడు నూతనపరచబడుచున్నాడు. శరీరం కుళ్ళిపోతున్నా, శరీరం పాడైపోతున్నా, శరీరం రోజు రోజుకి దిగజారిపోతున్నా, ఆత్మ లోనకి రోజు ఎలా అయిపోతుంది అది? అంటే మీరు చచ్చి చావగానే ఎలా లేస్తారో తెలుసా? యంగ్గా లేస్తారనమాట. అంటే ఇప్పుడు మీకు ఏంటి తెలుసా? వృద్ధులైన వారు ఎవరైనా కన్ను మూసిన తర్వాత మన సిస్టర్ చచ్చిపోయారు కదా, ఏమండి? చాలా మంది చచ్చిపోతారు. ఫ్లారెన్స్ గారు చచ్చిపోయారు, ఇంకా చాలా మంది చచ్చిపోయారు. నిజంగా దేవుని కోసం బాగా భూమి మీద కష్టపడి చనిపోయి కళ్ళు మూస్తే వాళ్ళ శరీరంలోంచి బయటికి ఎలాగొస్తారో తెలుసా? వెరీ యంగ్. ఆదామును దేవుడు ఎలాగైతే చేశాడో, ఎంత అందంగా దేవుడు చేశాడో, ఆహా ఏంటండి సౌందర్యం! అరుణోదయం నుంచి లేచిన హిమము వలె ప్రకాశమానులు నీ యవ్వనస్తులు, పరిశుద్ధాలంకృతులే. అలంకారం చూడండి, ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు దేవుడి కోసం చేసి తమ్మును తాము అలంకరించుకొని ఆ ఫేస్ లో గ్లామర్ చూడండి, ఆ ముక్కులోని అందాన్ని చూడండి, ఆ నేత్రాల్లోని అందాన్ని చూడండి, ఆ సొగసైన ఆ శిరోజాలను చూడండి. మారిపోయింది మీ యవ్వనం, వచ్చేసింది మీ యవ్వనం. దీన్ని కాపాడుకోకండి, ఎంతసేపు పోతుంది. ఇది నీచమైనది, ఇది పనికిరాని మట్టి శరీరం, ఇది. దీన్ని దాచుకుంటారేటారా? ఇచ్చేయండి దేవునికి. దేవుని పని కోసం వాడండి, నలుగొట్టండి. ముఖ్య ఎలాగైతే నలగొట్టిందో ఈ శరీరాన్ని దేవుని కొరకు దంచాలి. దీన్ని బాగా దంచుతున్నారంటే ఏమవుతుందన్నమాట? మీ లోనున్న ఆత్మకు ఫేషియల్ చేస్తున్నారనమాట. మీరేంటి ఎండలో బాగా కష్టపడ్డారంటే లోన దానికి మంచి క్రీమ్, ఫేస్ క్రీమ్ రాసినట్టు ఆత్మకి చాలా అందంగా కనబడుతుంటది. కళ్ళు కాటికి పడ్డం కాదు, దానికి సురమా పెట్టినట్లు లోన కళ్ళకి ఆత్మ లేవగానే ఎంత అందంగా, అపురూపమైన రూపం, సుందరమైన రూపం. ఆహా చాలా సుందరుడు నువ్వు. జైశాలి గారిలో పేరు ఎందుకు పెట్టారు కానీ పేరులోనే సుందరం. అతని వదనం సుందరం, చనిపోయిన తరువాత అతని ఆత్మ బహుసుందరం. యవ్వనం, ఎందుకంటే భూమి మీద ఎన్ని సంవత్సరాలు వాడారండి ఆయన శరీరాన్ని.
ఊహ తెలిసిన నాట నుంచి దేవుడు 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 అని తన శరీరాన్ని ఇచ్చినప్పుడు రోజు రోజుకి అతని శరీరంలోని నిత్య నూతన యవ్వనత్వం వచ్చేసింది ఆల్రెడీ. అది మీకు కనబట్టలేదు, దేవుడికి తెలుసు. నా కొడుకు చాలా అందంగా కనబడుతుంది. అప్పుడప్పుడు మన పిల్లలు అందంగా తయారయ్యారు అనుకోండి, చూసి ముద్దు పెట్టుకుంటాం, చాలా అందంగా ఉన్నావు ఈరోజు, నీ హెయిర్ స్టైల్ బాగుంది, నీ డ్రెస్ బాగుంది, వెరీ గుడ్, చాలా అందంగా ఉన్నావు, ముద్దు వస్తున్నావు. దేవుడు కూడా మనిషి తన కొరకు కష్టపడినప్పుడు, త్యాగం చేసినప్పుడు, ఈ శరీరాన్ని నలుగగొట్టినప్పుడు నిన్ను చూడగానే దేవుడికి ఎంతో ముచ్చట, ఎంతో ఆనందం. నా కొరకు ఎంత కష్టపడ్డాడు, నాకు ఇష్టమైన కుమారుడు. ఏమిటి, దేవునికి అందంగా కనబడడం కోసం యేసుక్రీస్తు వారు ఏం చేశారో తెలుసా? చదవండారా మంచి మాట. ఏమంటున్నాడు చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2, 3, 10 వచనాలు చూడండి. యవ్వన కాలపు చిట్కా, యవ్వనస్తులుగా మీరు బ్రతకాలి అనుకుంటే చిట్కా, యవ్వన దోషను సంపాదించుకోవాలంటే దేవుడు చెబుతున్న పాఠం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 53 2వ వచనం నుంచి, లేత మొక్కవలె ఎండిన భూమిలో మొలిచిన పచ్చటి మొక్కవలే అతడు ఆయన ఎదుట పెరిగాడు. ఆ యేసు ప్రభు ఎంత సొగసైన రూపం అండి, సుందరుడు క్రీస్తు వారు. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు సురూపము లేదు, అందం లేదట. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుషుల వలన విసర్జింపబడినడు. యేసుప్రభు మాకొద్దు, విసర్జింపబడిన వాడును గాను, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషుడు చూడ నొల్లని వాడు గాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతను ఎన్నిక చేయకపోతే, గనుక మన అతను పట్టించుకోలేదు. ఏసా ఈరోజు ఏసు అంటే లోకానికి ఎలాగుంది? మీ యేసు పేరెత్తది ఇక్కడ. భారతదేశంలో యేసు ప్రభు సువార్త ప్రకటించే రెండురా, యవనులుగా చేద్దాంరా, ముసలులుగా చావకండ్రా అని వాక్యం చెప్పడానికి మనం వెళ్తే యేసు పేరు ఎత్తద్దు. అసలు యేసు అనే పేరు చెప్తాం మా గ్రామంలో రావడానికి వీల్లేదు, బైబిల్ అనే దాన్ని రానివ్వకండి. ఎన్ని ఆంక్షలు, వినటం లేదు, రానివ్వటం లేదు. తృణీకరింపబడినవాడు ఆయన. యేసు అంటే గెట్టడం లేదు సమాజానికి. ఇంకా 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. నిశ్చయముగా ఎవరి కోసం చెప్తున్నాడు ఈ మాట? యేసుక్రీస్తు వారి కోసం. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించాడు. అయినా మొత్తబడిన వానిగా, దేవుని వలన బాధింపబడిన వానిగా, శ్రమనొందిన వానిగా మనమతనిని ఎంచితిమి. 10వ వచనం, అతనిని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. ఎందుకు ఆ కొరడా దెబ్బలు, ఎందుకు ఆ శ్రమ దినాలు, ఆకలి దెబ్బలతో దేవుడా 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 అంటూ 24 గంటలు తండ్రి జపం చేస్తూ ఎందుకండి ఆ కొడుకు అలాగా అలిసిపోతున్నాడు? 12వ ఏట ముక్కు పచ్చలారిన వయస్సులో నా తండ్రి నా తండ్రి నా తండ్రి అంటున్నాడండి ఆయన. ఎంత ప్రేమ. మనం ఉన్నాం దేనికోసం? యవ్వన కాలం వచ్చేసరికి ఎలా సంపాదించాలి, ఏం ఉద్యోగం చేయాలి, ఎంత డబ్బును ఆర్జించాలి, ఎలా ఇల్లు కట్టాలి, ఎలా పెళ్లి చేయాలి. ఎప్పుడు చూసినా ఈ బాధ్యతలు బరువులేనా? ఎలా వస్తుంది నీకు యవ్వనం? నీకున్న ఈ దశనంతటినీ కూడా నీ కుటుంబం కోసం, నీ ఉద్యోగం కోసం, నీ అవసరతల కోసం వాడేసుకున్నప్పుడు నువ్వు యవ్వనుడుగా జన్మించావు, చావాలి. ఎందుకంటే నీ ముక్కు పగలగొట్టుకోవట్లేదు దేవుని కోసం, నీ వెంట్రుకలు పెరుక్కోవట్లేదు నువ్వు దేవుని కోసం, నీ సొగసు అర్పించడం లేదు దేవుని కోసం. మరి అలాగో అర్పించకపోతే ఏమవుతుంది? పక్షిరాజు చచ్చిపోతుంది నడి వయస్సులో, చావాలి. ముక్కు రావాలి అన్నా, గోళ్లు పెరగాలి అన్నా, నూతనమైన వెంట్రుకలు మలవాలి అంటే ఉన్నదానిని పీకేయి, ఉన్నదానిని అర్పించేయి, ఉన్నదానిని నలగొట్టేయి. అది నీకు చెబుతున్నా సమాచారం. మరి ఇది నేర్చుకుని నీకేమైనా పాఠంగా అర్థమవుతుందా? ఎప్పుడు చూడు, ఏమండి పనికొస్తారా? చాలా బిజీగా ఉన్నానండి. దేనికోసం నీ బిజీ? దేనికోసం నీ శ్రమ? దేనికోసం నీ జీవితాన్ని అంతా దేనికోసం ఉపయోగిస్తున్నావు? ఒకడు బతుకుతాడు, పుట్టినప్పటి నుంచి చచ్చినంత వరకు ఒకదానికోసం పిచ్చకపోతాడు. నువ్వే కావాలి, నువ్వే కావాలి, నువ్వే నా జీవితం. ఒకడు ఇల్లు కోసం పడతాడు, ఒకడు పొలం కోసం పడతాడు, ఒకడు దేశం కోసం పడతాడు. దేవుడి కోసం ఎవడండి పుడుతున్నాడు?
దేవుడి కోసం ఎవరండి బ్రతుకుతున్నారు? దేవుని కోసం ఎవరండి తమ యవ్వనాన్ని అర్పిస్తున్నారు? నిజంగా ఇది తెలిస్తే నీ యవ్వనాన్ని దేవుని కోసం ఇస్తే నిత్య యవ్వనుడిగా నువ్వు లేచిపోబోతున్నావు. యేసుప్రభు ఇచ్చేశాడు. శరీరం నిండా కొరడా దెబ్బలు, గాయాలు, స్వరూపము సొగసు లేదు. ఏంటండి ఈయన ఎలా ఉన్నాడు? రాజా. ఏంటి పరిస్థితి ఎలా మారిపోయింది? కానీ ఎలా లేచాడు ఆయన? ఆత్మ మరలా లేచిపోయింది. మరణం ఆయన బంధించలేదు. ఎలా బ్రతికాడో తెలుసా? అందమైన వ్యక్తి, బలవంతుడైన దేవుడు, నిత్యుడుకు తండ్రి అని పేరు పెట్టుకున్న వ్యక్తిగా తిరిగి మరలా బ్రతికాడండి. పునరుద్ధానం. ఆ పునరుద్ధానంలో ఎలా కనబడుతున్నాడు? ఎవర్ యంగ్. అతను ఎలా ఉన్నాడని నిజంగా ప్రకటన గ్రంథంలో వర్ణన. అతని ముఖంలో నుంచి ఎలా ఉన్నాయటండి? తెల్లటి బట్టలు. మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథంలో అంటాడండి. చూడండి ఒకసారి ఆ మాట. 13వ వచనం. 13వ వచనం మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 13వ వచనం. ఆ దీపస్తంభముల మధ్య నడుస్తున్నాడు యేసుక్రీస్తు. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రాన్ని ధరించుకున్నాడు. రొమ్మునకు బంగారు దట్టి కట్టాడు. ఆయన తల వెంట్రుకలను తల వెంట్రుకలు ఎలా ఉన్నాయి తెలుసా? తెల్లని ఉన్నిని పోలినగా ఉన్నాయటండి. హిమమంత ధవలముగా ఉండెను. తెల్లగా హిమమంత ధవళంగా ఉన్నాయటండి. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల్లా మండుతున్న నీరసం కళ్ళుతో లేడు ఆయన. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరియుచున్న అపరంజి పాదాలు. ఏంటండి ఆ పాదాలు? ఏంటండి కొంతమంది పాదాలు చూడండి కింద వెంటనే, అందుకే క్రాక్ క్రీమ్ కొంటారు. పాదాలు దాచుకుంటారు. ఎందుకు దాచుకుంటారు? దరిద్రం వెనకాతలకి వెళ్తే అన్ని పగుళ్లే, కర్రిగా నల్లగా మురుగు పట్టేసి ఉంటుంది. ఎందుకంటే పైన ముఖం తోకుంటారు కానీ కిందకు ఒంగు తోముకోలేరు. అందుకే పాదాలు చూడండి. అప్పుడు కిందకు చూడండి. ఏ మనిషిని శుభ్రంగా ఉన్నాడో తెలియాలంటే ముందు కింద కాళ్ళుకొని గోర్లు మడిములు చూడాల. అవి శుభ్రంగా ఉన్నాడు అనుకోండి, వెరీ గుడ్, ఈడు కొంచెం కష్టజీవి అనమాట. అంటే ఒళ్ళొంచి తోముకుంటున్నాడు. లేదంటే ఏంటన్నమాట, మురిగ్గా ఉన్నాయనుకోండి, బొత్తిగా అసలు శ్రద్ధ లేదు. యేసుప్రభు పాదాలు ఎందుకు అంత మెరుస్తున్నాయో తెలుసా? ఆయన పాదాల్లో మేకులు పడిపోయండి. ఆయన ఒంటి నిండా దెబ్బలండి. స్వరూపము సొగసు లేకుండా పోయింది దేవుని కోసం. తిరిగి ఎలాగైపోయాడు ఆయన? 16వ వచనం. ఆయన ముఖము మహా తేజస్సు. మొళ్ళకి 2 పెట్టేస్తావా? ఉమ్మేసేస్తావా? పిడుగుతులు గుద్దేస్తావా? అయిపోయిందా? కావాలని ఇచ్చాడయ్యా ఆయన. ఈ యవ్వన దశను సంపాదించడానికి ఇచ్చాడు ఆయన. ఒక పక్షిరాజు ముక్కును పగలగొట్టినట్టుగా పగలగొట్టేసుకోండి. పీకేసుకోండి. చంపేసుకుంటారు. నేను బతికేస్తాను. మరలా నా యవ్వన దశను నేను తెచ్చుకుంటాను. ముఖం మారిపోయింది ఆయనది. తేజస్సు. ప్రకాశించుచున్న సూర్యుడినే చూడలే నువ్వు, నన్నేం చూస్తావు? అలా ఉందటండి ఆయన శరీరం. ఆయన ఆకారం వచ్చిందా? ఆయన యవ్వనం వచ్చేసిందా? యేసు ప్రభు తన జీవితంలో తన యవ్వన దశలో ఇచ్చాడు. యవ్వన కాలమందు యెహోవా కాడి నరుడు మోయాలి అన్నదానికి అతను ఒక ప్రత్యక్ష నిదర్శనం అండి. మహానుభావుడు తన శరీరాన్ని అంతా కూడా దేవునికి సజీవ యాగంగా అర్పించేశాడు. నాకు ఒక శరీరం ఇచ్చితివే, ఆ శరీరం ఇదిగో నీ కోసం. బలి అర్పణ నువ్వు కోరలేదు కానీ నాకు ఇచ్చిన శరీరాన్ని నువ్వు కోరుకున్నావు కనుక ఇచ్చేస్తున్నాను తండ్రి. ఈ శరీరాన్ని నీకు తీసుకో. నాకేం కావాలి? లోకము పుట్టక ముందు నాకుందే మహిమ, అందం, ఆ సొగసు, అది కావాలి నాకు. ఓకే మై సన్, ఇస్తాను రా. నీకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాను? మీకు కావాలి అది? భూమి మీద ఈ శరీరాన్ని దేవుని కోసం పణంగా పెట్టండి. ఒక పక్షిరాజు నేర్పుతున్న గుణపాఠాన్ని చూసి బుద్ధి తెచ్చుకోండి. ఏమని? అర్పించు నీ అవయవాలని, వస్తాయి మరలా. ఎక్కడికి పోతాయి? బాహ్య పురుషుడు కృషించిపోతున్నా లోనున్న ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడిపోతున్నాడు, యవ్వనంగా మారిపోతున్నాడు. నీ దేవుడు ఎవరో తెలుసా? ఏమండి, ఒక మంచి మాట నేను బైబిల్లో చదివినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించిందర్రా. చాలా ఆనందం అనిపించింది ఆ మాట. నిజంగా దేవుడు కోసం దేవుడు దేంతో తను పోల్చుకున్నాడు తెలుసా? చూడండి, నిర్గమకాండం 19వ అధ్యాయం, నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనం. నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనం. క్విక్. నేను ఐగుప్తీయులకు ఏం చేశాను? మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటును మీరు చూచితిరి. ఏమంటున్నాడండి? మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు తెచ్చుకున్నాను.
అంటే గద్దరెక్కల మీద ఎందుకు ఎక్కించాడు? గద్దరెక్కల్లో ఏమున్నాయి? యవ్వనం, యెహోవాలోని బలం, యెహోవా తన బాహుబలం. అవునా? బాహుబలి అంటే ఏంటి? బండరాన్ని ఎత్తేస్తే బాహుబలా? ఓ పెద్ద దూలాన్ని ఎత్తేస్తే నువ్వు బాహుబలా? ఎంతకాలం ఉంటుంది నీ బాహువును? నువ్వు బలి అయిపోయినంతరికి మీ ఆవిడ వచ్చింది, బలి చేసింది నేను. అవునా? అయిపోయావు బలి. ఎప్పటికైనా నువ్వు బలి అయిపోవాలి. కానీ దేవుని కొరకు నువ్వు బలిస్తే నీ శరీరం ఎప్పుడు, బాహువులు ఎప్పుడు కూడా గొప్పగా ఉంటాయి. యెహోవాట తన బాహువును చాపి ఇశ్రాయేలులందరినీ ఏం చేశాడా? గద్దరెక్కల మీద ఎక్కించుకొని నా యొద్దకు మిమ్మల్ని చేర్చుకున్నాను అంటున్నాడు. చూడండి, అంటే శ్రమలలో, ఇబ్బందులలో నువ్వు ఎదురు ఉన్నప్పుడు నిన్నేం చేస్తారో తెలుసా? గద్దరెక్కల మీద నేను తీసుకొచ్చాను నేను. అంటే తన దేంతో పోల్చుకున్నాడు? పక్షిరాజు. ద్వితీయోపదేశకాండం చూడండి, మంచి మాట. 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు అంటున్న మాట, పక్షిరాజు తన గూడు రేపి, పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లలపైన అల్లాడుతుంటాదే. రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోస్తుందే. యెహోవాని నడిపించెను. యెహోవాయే వానిని నడిపించెను. యెహోవా ఎవరు? పక్షిరాజు. అంటే పక్షిరాజు ఎలాగైతే యవ్వనాన్ని సంపాదించుకుందో, నేను నా పిల్లలకి నేను యవ్వనస్తుడైన తండ్రిని. అప్పుడప్పుడు చూడండి, వాళ్ళ నాన్న యవ్వనంగా ఉన్నారనుకోండి, చెప్పుకోవడానికి గొప్పకుంటారు. మీ నాన్నగారు ఈయన ఇటు ఇంత పెద్ద వయసు నీకు, ఈయన నాన్న. మీ నాన్నటి ఇంకా యంగగా ఉన్నారు. మరి మన డాడీ ఏమండి, మన డాడీ, పరలోకపు డాడీ ఎలా ఉన్నాడండి? చాలా యంగగా. అప్పుడప్పుడు జైశాలి గారు మంచి సూట్ వేసుకొని, చేతికి మంచి వాచ్ పెట్టుకొని ప్రజల మధ్యకి వెళ్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, మా డాడీ ఏమండి గొప్ప చెప్పుకుంటాం మన డాడీ కోసం. మరి పరలోకమందున దేవుడు ఎలాంటి డాడీ? ముసీలోడే కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు అర్థం అవడానికి చెప్పాడు కొన్ని సందర్భాల్లో. మహావృద్ధుడైన వాడు అంటే ఎక్కువ వయసు ఉన్నవాడని అక్కడ అర్థం. అంతేగాని ముసీలైపోయి, కురిగిపోయిపోయి, కర్ర పట్టుకున్న ఆయన వచ్చావా అని అనేవాడు కాదు ఆయన. ఎవరుకున్నారు? దేవుడంటే బలవంతుడు నీ తండ్రి. ఎప్పుడు చూడు ఇంకా నువ్వు ఆయన కొడుకు. ఎంతమంది పిల్లలు, కానీ మీరేంటంటే ఎంత గ్లామరస్ గా ఉన్నారు. దేవుడు అలాగే ఉన్నాడరా. వెళ్తున్న తర్వాత చూతురు, కానీ ఇప్పటివరకు ఎవరు దేవుడిని చూడలేదు. యేసు మహానుభావుడు, ఆయన ఒక్కడే చూశాడు తండ్రిని. మీరు చూడాలనుకుంటున్నారా? ఉంది ఛాన్స్. ఈ శరీరాన్ని దేవుని కోసం ఇస్తే. లేదా ఎప్పటికీ చూడరు. హృదయ శుద్ధి గలవారైతే మీరు చూస్తారా ఆయన్ని? మీ మనస్సు శుభ్రంగా ఉండి దేవుని కోసం పని చేస్తే మీ పరలోకపు తండ్రి ముఖ దర్శనం చేయొచ్చారా మీరు? ఆహా, ఏంటి తండ్రి నీ అందం, ఏంటి తండ్రి నీ బలం, ఏంటి తండ్రి నీ సొగసు. చాలా గొప్ప మాట అండి. అందుకే నరుల కంటే నీ అతి సుందరుడు అంటున్నాడు. చూడండి, కీర్తన 45:2. ఏంటి నరుల్లో ఉన్న దిక్కుమాల అందమే ఎంతకాలం ఉంటుంది? అందం హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, ఏ వుడ్ అయినా, అవునా, నువ్వు గుడ్ అయిపోయినంత వరకే. ఆ తర్వాత నువ్వు ముందు గ్లామరస్ గానే ఉంటావు, తర్వాత చూడాలి నీ అందం. అబ్బో, చూస్తేనే ఏంటి ఈవిడేనా ఒకప్పుడు హీరోయినా? మరి ఏంటండి నమ్మలేకపోతున్నారు. అటువంటి కూడా ఉన్నాయండి సాక్ష్యాలు. ఈరోజు చూడండి, సోషల్ నెట్వర్క్ రండి అవే. ఒకప్పుడు తన అంద చందాలతో మైమరిపింపజేసే హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయింది? బిచ్చగత్తిలా మారిపోయింది, ముషిదానిలా మారిపోయింది, ముసీదుగా పండు ముసలిదానిగా మారిపోయింది. ఏమలా అయిపోయింది? సొగసు పోయింది. కానీ నీ తండ్రి అలాంటోడు కాడు. నీ తండ్రి అలాంటోడు కాడు, చాలా అందగాడు. అదే అంటున్నాడు చూడండి, నరుల కంటే అబ్బో నీవు అతి సుందరుడు. నీ అందం నరులతో పోల్చటమా? నరుల కంటే చాలా అందం. అందం అంటే నువ్వే అందగాడివి, నువ్వే నిజమైన అందగాడివి. అది దేవుడికి మాత్రమే ఉందండి. ఆ సౌందర్యం, ఆ సొగసు అది యేసుకొచ్చింది. నీకు రావాలి అనుకుంటే ఒక పౌలు కష్టపడినట్టుగా, అపోస్తలులు కష్టపడినట్టుగా, మొదటి శతాబ్దపు క్రైస్తవులు కష్టపడినట్టుగా ఈరోజు దేవుని కోసం తమ్ముడు తాము అప్పగించుకుంటున్న ఎంతో మంది సేవకులు, మన పిల్లలు త్యాగాలు చేస్తున్నారండి. సభలు పెట్టడం కోసం ఇల్లు అమ్ముకుంటున్నారు, భార్య నగలు తాకట్టు పెడుతున్నారు, తమ్ముడు తామే దేవుని కోసం అర్పించుకున్న మహానుభావులు ఎందరో ఉన్నారండి. వండర్ఫుల్. నేను సభలకు వెళ్ళేటప్పుడు, ఏమండి ఈ సభలు పెట్టడం కోసం అతను భార్య మెడలో బంగారం అమ్మేశాడు అని చెప్పినప్పుడు నాకు ఎంత ఆనందం. అందగాడివయ్యా నువ్వు, చాలా గొప్పడు నువ్వు. దేవుని కోసం ఉన్నదంతా అమ్ముకొని
దేవుని కోసం కష్టపడి నీ కష్టార్జితంతో సంపాదించిన ధనాన్ని దేవుని కోసం ఇస్తున్నావంటే నువ్వు సుందరుడిగా మారబోతున్నావు అన్నమాట. నువ్వు యవనస్తుడిగా తిరిగి లేవబోతున్నావు అన్నమాట. పక్షిరాజు తిరిగి యవ్వనాన్ని సంపాదించుకున్నట్టుగా నీవు కూడా నీ మృత్యువు తరువాత మరో యవ్వనాన్ని సంపాదించుకోబోతున్నావు అన్నమాట. కనుక కొద్ది రోజులుండి ఈ బాధను ఎన్నిక చేయొద్దు అంటున్నాడు. అందుకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. ఏడు జైల్లోకి వేసేస్తే కంగారా, బాధ, దేనికి బాధ? వాడు చెరలో వేయించిన కొద్ది రోజులు మీకు శ్రమ, తరువాత మరణం వరకు నమ్మకంగా నువ్వు ఉంటే నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. చూడండి, జీవ కిరీటం పెడతాను నీ నెత్తి మీద, కిరీటాన్ని. నువ్వు పరిపాలకుడివి, రాజువి, యవనస్తుడివి. నీ ఆత్మ నిత్య నూతన యవనత్వంతో తిరిగి లేచిపోతుంది, తండ్రి దగ్గరికి వెళ్ళబోతుంది. అంటే పరదేశులు అందరూ ఎలా ఉంటారనుకుంటారు మీరు? అక్కడికి వెళ్ళేసరికి ఆదాం బాగా ముసలోడుగా ఉంటాడండి, యంగ్ బాయ్, ఎప్పటికీ యంగే. మోషే గాని, పౌలు గాని, పేతురు గాని అందరూ భూమి మీద తమ జీవితాలను దేవుని కోసం పణంగా పెట్టి ఎక్కడ ముసిలివాళ్ళుగా చచ్చిపోయిన సమూయేలు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా కనబడుతుంటారు? నేనే శామ్యూయల్. ఆహా, ఏంటండి మాకు బొమ్మల్లో ఏమో ముసీలాడిగా ఒక చిన్న ఏంటది రగ్గు గప్ప మాకు చూపించారు, ఇలాగ ఉంటారు అనుకున్నాను. నో, యంగ్ బాయ్. అలా ఉంటారు అందరూ. యవ్వనం, తమ జీవితాన్ని భూమి మీద త్యాగం చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు యవ్వన దశను దేవుడు వాళ్ళకి ఇచ్చేశాడు. అది ఎప్పటికీ ఎవర్ యూత్, ఎవర్ యంగ్, ఎప్పటికీ యవ్వనస్తులే. మరో మంచి మాట చూద్దాం ప్రియులారా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 13-14 వచనాలు. ఆ ఘట సర్పం తాను భూమి మీద పడద్రోయబడుట చూచి ఆ మగ శిశువును కనిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దేవుని పక్షాన్ని నిలబడిన వాళ్ళు, ఆ స్త్రీని హింసించింది. అందువలన అరణ్యములో ఉన్న చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు. కష్టాలు పడిన తరువాత దేవుడు ఏమిస్తున్నాడో చూడండి, ఇక్కడ చెప్తున్నాడు. గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకి ఇవ్వబడును. ఎగిరిపో అమ్మా, కమాన్ ఫ్లై. నువ్వు కష్టాలు పడిన తర్వాత ఎగిరిపోవాలి ఈ లోకాన్ని విడిచిపెట్టి. రూపకాలంకారంగా చెబుతున్నాడండి. ఒక పక్షిరాజుకి ఎలాగైతే రెక్కలు వచ్చి ఎగిరిపోతుందో, తిరిగి నూతన బలాన్ని సంపాదించుకుంటుందో, నీవు కూడా బలవంతుడు కాబోతున్నావు. ఎగిరిపోదు గాని దేవుని దగ్గరకు, మరో లోకానికి ఎగసిపోదు గాని కొత్త రెక్కలు, తన చోటుకి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు అంటున్నాడు. చూడండి, ఎందుకు పక్షిరాజు రెక్కలు చెప్తున్నాడు? భూమి మీద ముందు ఆ రెక్కలకున్న ఆ ఈకలన్నింటినీ పీకే, అప్పుడు నీకు మంచి రెక్కలు, మళ్ళీ కొత్త ఈకలు మొలుస్తాయి. నీ రెక్కల మీద కొత్త ఈకలు మొలుస్తాయి. దానితో నువ్వు ఇలా విప్పితే ఎలా ఉంటుందంటే, అబ్బా పక్షిరాజు. నిజంగా పక్షులు దిగండి నడుస్తుంటే ఎలా ఉంటుందో తెలుసండి, రాజు నడిచినట్టేనండి. మామూలు కాకి కానీ పక్షులు కానీ మిగతా ఇలా దిగిపోయిన తర్వాత ఏమంటే మామూలుగా నడుచుకొస్తుంది. ఇది అలా కాదండి, ఫ్లైట్ ల్యాండ్ అయినట్టు ల్యాండ్ అయ్యి ఇలాగ అనుకొని ఇలా నడుచుకొని వస్తుందండి. అది కారణం. దానికి పక్షిరాజు రెక్కలకున్న యవ్వనత్వం. ఎంత ఎత్తైనా ఎగరగలదు. అలా నువ్వు ఎగరాలనుకుంటున్నావా? అలా నీ ఎవరైనా సంపాదించుకోవాలనుకుంటున్నావా? కమాన్, దేవుడు అంటున్నాడు, ఇచ్చేయి, ఈ శరీరాన్ని నాకు ఇచ్చేయి. ఇస్తావా? మనం శ్రమ పడాలరా. యేసుప్రభు ఇచ్చేశాడు, సాక్ష్యంగా ఆయనే ఉన్నాడు, కనబడుతున్నాడు వాడి కళ్ళ ముందు. తన యవ్వనాన్ని దేవుని కొరకు అర్పించి లేచిపోయాడండి రారాజుగా. మరి మనం మీరు లేవాలనుకోవట్లేదా? చెప్పండి. మీరు వెళ్ళాలనుకోవట్లేదా? వెళ్ళాలి. మరి మీరు వెళ్ళాలంటే ఏం చేయాలి? దేవుని కొరకు కష్టపడాలి. 2 కొరింథీ పత్రిక మంచి మాట. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం నుంచి చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం నుంచి, మనము దిగంబరులము కాక, నువ్వు దిగంబరువు కాదయ్యా, వస్త్రాన్ని ధరించుకున్న వాడి వలె ఉంటావు. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించుచు దీనిలో మూలుగుతున్నావు.
జలుబు, దగ్గు, జ్వరం, రోగాలు, బాధలు, కన్నీళ్లు, ఇబ్బందులు, మూలుగు పర్లేదు, నో ప్రాబ్లం, అవి శరీరం ఉన్నాయి కాబట్టి అవన్నీ వస్తాయి. మూలుగుచున్నాము, ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయబడవలనని కాదు, ఇదే ఉంటది. రెక్కలు మారిపోతాయి, ముక్కు మారిపోతుంది, గోళ్లు మారిపోతాయి, మరలా యవనతో రాబోతుంది అంటున్నాడు. చూడండి, మత్స్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని అపేక్షించుచున్నాము. వచ్చేస్తది మరలా కొత్త బాడీ. అప్పుడు ముడతలు కనబడవు, వృద్ధాప్య దశ నీకు కనబడదు. యవనస్తుడుగా ప్రకాశమానమైన వెలుగుగా మీరు నడిచొస్తుంటే, ఆహా ఏంటండి అందం, ఏంటి సొగసు, ఏంటి వర్చస్సు, గ్లామర్ కావాలా? అయితే భూమి మీద ఈ శరీరాన్ని దేవుని కోసం అర్పించండి అంటున్నాడు. అందుకే చివరికి ఒక మాట చూద్దాం. పేతురు రాస్తున్న మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాస్తున్న మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసాన్ని, నమ్మకాన్ని మీరు పోగొట్టుకోకుండా ఉంటే, ఈ శోధనల చేత పరీక్షకు నిలిస్తే, యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు వెరీ గుడ్, శభాష్ అంటాడు దేవుడు. మహిమ ఘనతయ కలుగుటకు కారణం వచ్చేస్తాయర్రా. కనుక భూమి మీద కష్టాలు వస్తున్నాయని, కన్నీళ్లు వస్తున్నాయని, ప్రజలు నిన్ను అవమానిస్తున్నారని బాధపడొద్దు, సహజం. మనిషి చూడండి కుంగిపోతుంటాడు. దేనికే కుంగిపోతావు? ఎవరు ఏదంటే బాధపడిపోతావా? ఎవరు నిన్ను పనికిరాని మాటలు అంటే సరే ఎందుకు అలా? కొంతమంది ఏడ్చేస్తూనే ఉంటారండి. ఎందుకు ఏడుపు మానేయి, మనసు దిట్టం చేసుకో. కష్టాలు ఊబిలోనూ ఉన్నా నిన్ను లేపే దేవుడున్నాడు, నిలబెడతాడు నిన్ను. ప్రపంచం అంతా నిన్ను పడగొట్టేయాలనుకున్నా నీ పక్షాన దేవుడున్నప్పుడు, ఆయన కొరకు నువ్వు ఆయన పక్షాన నువ్వు నిలబడినప్పుడు నిన్ను లేపుతాడు. నువ్వేంటో సమాజానికి చూపిస్తాడు. రాబోయే లోకంలో ఒక అందమైన నిత్య యవనస్తుడుగా నిన్ను నిలబెడతాడు. ఇవన్నీ జరగాలి అంటే భూమి మీద నీ శరీరాన్ని నువ్వు దేవుని కోసం అర్పించాలి. ఎవడైతే తన శిలువనెత్తుకొని ప్రతిరోజు నా కోసం తను తాను అర్పించుకుంటాడో వాడు తిరిగి నూతనత్వాన్ని సంపాదించుకుంటాడు. తన ప్రాణాన్ని పెట్టుబడిగా పెడతాడో వాడు దాన్ని సజీవంగా కాపాడుకొనును అన్న యేసు మాటలు మీకు తెలుసు కదా. ఎందుకర్రా బలహీనులుగా మారుతున్నారు? వద్దు. ఆ పక్షిరాజును చూడండి, కొద్ది కాలం బతికే పక్షి మీకు ఎటువంటి గుణపాఠాన్ని నేర్పించింది. ఎవరో ఏదో అన్నారని, ఆకలితో అన్నం లేదని, ఇబ్బందులు వచ్చాయని, అవమానాలు ఎదురయ్యానని చచ్చిపోతారా? పరలోకాన్ని పోగొట్టుకుంటారా? శరీరాన్ని కాపాడేసుకుంటారా? భూమి మీద దేవుని కోసం కష్టపడకుండా దాచుకుంటారా ఈ శరీరాన్ని? వద్దు. ఎవరెన్నన్నా ఎందరో అంటారు నిన్ను ఏమని, ఇంక నువ్వేం మాట్లాడతావు, ఇంక నువ్వేం ప్రసంగం చేయగలవు, ఇంక నువ్వు కొరగావు. పౌలే అన్నారటండి, అతని ప్రసంగం కొరగానిది. అతను చూడడానికి బలహీనుడిగా ఉంటాడు. 2 కొరింథీ పత్రికలో నిజంగా ఆయన బాధలు ఇన్నన్ని కాదండి. ఆయన వెనక్కి తగ్గలేదు. ఎందుకు తగ్గాలి? ఎందరు నిన్ను బలహీన పరిచినా నిలబడు. నిన్ను నిలబెట్టేవాడు దేవుడు. యవ్వనాన్ని నీలో ఇచ్చేవాడు దేవుడు. నిన్ను బలపరిచేవాడు దేవుడు. ముందుకు నడిపించేవాడు దేవుడర్రా. పక్షిరాజు యవ్వనస్తుడిగా యవ్వన గుణపాఠాన్ని నీకు నేర్పించిందే. ఇది యవ్వనస్తులకే పాఠం కాదరా, భూమి మీద దేవుని కోసం పుట్టిన ప్రతి మనిషికి పక్షిరాజు నేర్పుతున్న యవ్వన గుణపాఠాన్ని పేరు పెట్టినందుకే. నీ యవ్వనం కావాలా? నీ యవ్వనాన్ని తిరిగి కోరుకుంటున్నావా? అయితే ఇవ్వు, దేవునికి దాన్ని ఇవ్వు. ఇస్తే ఎగిరిపోతావు నువ్వు. రెక్కలతో, నూతనమైన జీవంతో, గొప్ప సౌందర్యంతో, గొప్ప తేజస్సుతో తండ్రి యొద్దకు ఎక్కిపోబోతున్నావు నువ్వు. పునరుద్ధానుడే తిరిగి లేచిన తర్వాత అన్నాడు, వెళ్ళిపోతాను, నేను తండ్రి దగ్గరికి ఎక్కిపోవచ్చున్నాను. అలా నువ్వు ఎక్కాలనుకుంటున్నావా? పైకి ఎగిసిపోవాలి, దేవునితో సదాకాలం ఉండాలనుకుంటున్నావా? అయితే రా, దేవుని కోసం కష్టపడు. అవమానాలు లెక్క చేయొద్దు, కన్నీళ్లు లెక్క చేయొద్దు, బాధలు లెక్క చేయొద్దు, తృణీకరణ లెక్క చేయొద్దు, శ్రమలను లెక్క చేయొద్దు. నీ దేవుని పనిని నువ్వు ధ్యేయంగా పెట్టుకుని పనిచేసి అడుగు ముందుకు వేసి వెళ్ళు. ఎందరో వెనకాతలు గోతులు తీసేవాళ్ళు ఉంటారు, ఎందరో నేను అవమానపరిచేవాళ్ళు ఉంటారు, ఎందరో నేను కించపరిచేవాళ్ళు ఉంటారు, గాయపరిచేవాళ్ళు ఉంటారు, నీచగా నీ కోసం మాట్లాడే ఉంటారు. బట్ డోంట్ కేర్, పట్టించుకోకండి అవన్నీ.
పక్షులన్నీ చూచి దాన్ని ఏమంటాయి, ఇంకిది ముసలిదైపోయిందిరా పక్షిరాజు, ముసలిదైపోయింది. పక్షులన్నీ చూసి నవ్వుతుంటాయి. అయితే చెబుతా ఉండు, కంగారు పడకు, నేను వెళ్తున్నాను దీక్షకి వెళ్ళిన తర్వాత నా ముక్కుని నేలకేసి కొట్టుకున్న తర్వాత కొత్త ముక్కు వస్తుంది, కొత్త గోళ్ళు వస్తాయి, కొత్త రెక్కలు వస్తాయి, అప్పుడు వచ్చి పట్టుకుంటా నిన్ను అని వెళుతుంది. అది పక్షులన్నీ నన్ను చాలా నీచంగా చూస్తాను, ఎందుకు చచ్చిపోదామని అనుకునేది కాదర్రా పక్షిరాజు. కనుక లోకంలో ఎందరు మిమ్మల్ని అవమానపరిచినా అవమానాలు లెక్క చేయకండి. మహాకిరీటం మీకోసం ఉంది, మహాలోకం నీకోసం ఎదురు చూస్తుంది. చూడాలి అంటే, నువ్వు వెళ్ళాలి అంటే పక్షి నేర్పించిన గుణపాఠాన్ని నీ బ్రతుకులు నువ్వు అవలంబించగలిగితే యూత్ అంటారు నిన్ను, ఎవరు యంగ్ అంటారు నిన్ను, డేరింగ్ అండ్ డాషింగ్ అంటారు నిన్ను, ఏమండి యంగ్ అంటారు నిన్ను. నాకు ఒకసారి అనిపిస్తుంది, యంగ్ డైనమిక్ స్పీకర్ నాకు పెట్టారు. ఇప్పుడు 43 వచ్చే ఇంకా యంగ్ డైనమిక్ స్పీకర్ ఏంటి? నా మాటలో యంగ్, నేను చెప్పే వాక్యం యంగ్, నిత్య నూతనమైనది. అది కనుక ఆ పేరు నాది కాదు, నా శరీరానికి కాదు, నా మాటలకి యవనత్వం ఉంటుంది. ఆ పేరు ఎప్పటికీ ఉండవలసిందేనారా, ఉంచుకోవాలి మనం. కనుక దేవుని పిల్లలారా, నిజంగా పక్షిరాజు నేర్పుతున్న యవన గుణపాఠంలోని దేవుడు ఒక పక్షిని ప్రకృతిలో నీకోసమే పెట్టాడు, నీకు పాఠాన్ని నేర్పించడం కోసం, నిన్ను బలపరచడం కోసం. దానిని చూడురా, అది బాధపడి తిరిగి ఎలా ఎగురుతుందో నువ్వు కూడా బాధపడి ఎగిరొచ్చాయి నా దగ్గరికి అంటున్నాడు. ఇంత అభయాన్ని దేవుడు నీకు ఇచ్చిన తర్వాత, నీ ముందు నీ అన్నను పంపి నీకు మాదిరిగా పెట్టిన తర్వాత ఆయన చూసి ఎందుకు ఇంకా నీరసపడుతున్నావు, బలహీనపడుతున్నావు? వద్దు, వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని కోసం యవనస్తుడిగా తిరిగి లేవండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు అనుగ్రహించుచున్న యవ్వన దశను బట్టి మీకు ధన్యవాదాలు. బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు ప్రతిరోజు దినదినము నిత్య యవ్వనస్తుడిగా మారాలి అన్నదే మా కోరిక. అలా మమ్మల్ని ఉంచుచున్నందుకు ధన్యవాదాలు తండ్రి. ఈ ఊపిరి ఉన్నంత వరకు, ఈ స్వరం పేటికలో స్వరం ఉన్నంత వరకు గళమెత్తి నీ కోసం ప్రకటించి మీ మహత్యాన్ని ప్రకటించగలిగే ధైర్యవంతులుగా, సాహసవంతులుగా, యవనస్తులుగా నీ వాక్య విషయంలో మమ్మల్ని నిలబెట్టవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్.